Welcome to Mechanical Engineering classes, మీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. బేసిక్ థర్మోడైనమిక్స్లో బీయింగ్ ఏ వన్ పార్ట్ ఆఫ్ ఐసీ ఇంజిన్స్. సో థర్మోడైనమిక్స్ నుండి క్వశ్చన్స్ సిస్టమ్స్ మీద కానీ లేదు అనుకుంటే ఈ ప్రాపర్టీస్ మీద బేస్ చేసుకొని గ్యాస్ లాస్ బేస్ చేసుకొని వస్తాయి. ఇన్ కేస్ అక్కడ మిస్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ ఐసీ ఇంజిన్ అనే కాన్సెప్ట్ నుండి సింపుల్లీ 2-3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ ఐసీ ఇంజిన్ క్లాస్ ఏదైతే ఉందో నియర్ బై 1 hour ఆర్ 1 hour 15 minutes ఉంటుంది. ఇందు నుంచి ఖచ్చితంగా 2 బిట్లు ఎటువంటి ఎగ్జామ్ రాసినప్పటికీ, నువ్వు RRB జేఈ రాసినప్పటికీ, ఈసెట్ రాసినప్పటికీ, అసిస్టెంట్ ఇంజనీర్స్ రాసినప్పటికీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ రాసినప్పటికీ, ఎటువంటి ఎగ్జామ్ తీసుకున్నప్పటికీ, ఎందుకంటే ఇది ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో పార్ట్. కానీ ప్రతి ఎగ్జామ్కి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సిలబస్గా ఈడు, ఇది థర్మల్ ఇంజనీరింగ్లో ఇన్క్లూడ్ అయ్యి ఉంటుంది. కాబట్టి థర్మల్ ఇంజనీరింగ్లో వచ్చే క్వశ్చన్లో ఈ క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్ రావడం జరుగుతుంది. రైట్ అండి. సో ఏంటి ఈ ఐసీ ఇంజిన్స్ అంటే ఏంటి, వాటి ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఈ కాన్సెప్ట్ మనం ఈ క్లాస్లో చూద్దాం. రైట్. ఫస్ట్ ఇంజిన్ అంటున్నాం. అసలు ఇంజిన్ అంటే ఏంటి? సో ఇంజిన్ అంటే ఏంటి సార్ అంటే, ఇంజిన్ ఈజ్ అ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్. ఇంజిన్ ఈజ్ అ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్. ఏం చేస్తుంది ఇంజిన్? మనకి కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఏ ఫ్యూయల్ ఇంటూ హీట్ ఎనర్జీ, and then after heat energy convert into mechanical energy. So engine is a device which is used to convert chemical energy of a fuel into heat energy, then after heat energy will be converted into mechanical energy. అంటే ఏంటి సార్ కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఫ్యూయల్ అంటున్నారు. కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఫ్యూయల్ అంటే ఏంటి సార్ అంటే, సో మనం యూటిలైజ్ చేసినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాసెస్, సిఎన్జి గ్యాసెస్, కొన్ని గ్యాసెస్ మనం యూటిలైజ్ చేస్తుంటాం. సో ఇటువంటివన్నీ కూడా కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఏ ఫ్యూయల్. సో కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఏ ఫ్యూయల్స్ ఏంటి సార్? ఫ్యూయల్స్ పెట్రోలు, డీజిల్, గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఫ్యూయల్స్. వీటిని కంబస్షన్ ప్రాసెస్ చేస్తాం. మనం ఏ విధంగా చేస్తామన్న కాన్సెప్ట్ ఇక్కడ చెప్తాను. అంటే ఈ పెట్రోల్, డీజిల్ ఏవైతే ఉన్నాయో ఇవి కెమికల్ ఎనర్జీ, ఇవి కంబస్షన్ ప్రాసెస్ మనం చేస్తాం. ఈ కంబస్షన్ ప్రాసెస్ చేసేటప్పుడు మనకి హై అమౌంట్ ఆఫ్ హీట్ రావడం జరుగుతుంది. ఏమవుతుంది సార్? హై అమౌంట్ ఆఫ్ హీట్ రావడం జరుగుతుంది. ఈ హై అమౌంట్ ఆఫ్ హీట్ మనం ఏమంటామంటే హీట్ ఎనర్జీ. అక్కడ వచ్చిన హై అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని మనము మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంటాం. ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం అనేటువంటిది మనం చెప్పేది ఆటోమొబైల్స్. అందులో ఇంటర్నల్ పార్ట్ అయినటువంటి ఐసీ ఇంజిన్ అక్కడ ఈ అవైలబుల్ హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ అంటే రొటేషనల్. అంటే మనం పెట్రోల్ పంప్లో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ ఏదో ఒకటి కొట్టించుకుంటున్నాం. దాన్ని యూటిలైజ్ చేసుకొని మన వెహికల్ ఏమవుతుంది? మూవ్ అవుతుంది. అంటే engine is a device which is used to convert chemical energy of a fuel into heat energy. Then after heat energy is converted into mechanical energy. సో ఇలాంటి సందర్భాల్లో నేను ఏదైతే చెప్తుంటానో చిన్న పాయింట్స్ మీరు క్లాస్ రూమ్లో ఉన్నట్టు ఫీల్ అయ్యి నోట్ చేసుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇంజిన్ అంటే ఏమని చెప్పుకున్నాం? కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఫ్యూయల్ని హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుని హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి దాన్ని మనం ఇంజిన్ అని చెప్పుకున్నాం. అయితే సార్ మీరు ఇక్కడ ఐసీ ఇంజిన్ అని రాశారు సార్. ఏంటి సార్ ఐసీ ఇంజిన్ అంటే? ఐసీ అంటే నేను చూసినాను కాదండి. ఐ అంటే ఇంటర్నల్. ఐ అంటే ఏంటి సార్? ఇంటర్నల్. సి అంటే కంబస్టన్, ఇంటర్నల్ కంబస్టన్. ఐసీ ఇంజిన్స్ అంటే ఏంటి సార్? ఇంటర్నల్ కంబస్టన్. ఇంటర్నల్ అంటే అంతర్గతంగా, కంబస్టన్ అంటే మండడం. ఏంటి ఇంటర్నల్గా కంబస్టన్ అంటే, ఇంజిన్ అనే కాన్సెప్ట్ని మనం ఏం చేస్తామంటే
టూ పార్ట్స్గా చేసుకుంటాం సార్. ఫస్ట్ ఐసి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, సెకండ్ వన్ ఈసి ఎక్స్టర్నల్ కంబషన్. వాట్ ఈజ్ మెంట్ బై ఐసి? మీరు ఇంటర్నల్ కంబషన్ అంటున్నారు, ఏంటి సార్ ఇంటర్నల్ కంబషన్ అంటే? ద కంబషన్ టేక్ ప్లేస్ ఇన్సైడ్ ద సిలిండర్. సిలిండర్ లోపల కంబస్టన్ జరిగినట్లయితే దానిని ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్గా చెప్పుకుంటాం. వాట్ అబౌట్ ఈసీ సార్ అంటే ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్టర్నల్. ద కంబస్టన్ టేక్ ప్లేస్ అవుట్ సైడ్ ద సిలిండర్. ద కంబస్టన్ టేక్స్ ప్లేస్ outside the cylinder is called as external combustion engine. So EC IC, I ante internal combustion engine, combustion take place inside the cylinder, whereas EC means combustion take place outside the cylinder. Internal ga combustion aithe vaatni IC engines annam, external ga combustion jarigide vaatni EC engines, external combustion engines antam. Sir, what are the various examples for IC engines, EC engines? ఐసీ ఇంజిన్స్కి ఎగ్జాంపుల్గా మనం యూటిలైజ్ చేస్తున్నటువంటి 2 వీలర్ ఆర్ 3 వీలర్ 4 వీలర్ లారీస్, ఈ వాటర్ రేట్ బేబీ నువ్వేమని తీసుకో, అవన్నీ ఐసీ ఇంజిన్స్కి రావడం జరుగుతుంది. సార్ వాట్ అబౌట్ ఈసీ అంటే ఈసీ ఇంజిన్స్కి ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్కి ఏం చెప్పుకుంటారు సార్ అంటే బాయిలర్స్. ఏం చెప్పుకుంటారు సార్? బాయిలర్స్. వీటి గురించి మనకి డీటెయిల్గా రావడం జరుగుతుంది, మీరు వరీ అవ్వద్దు. డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవరి కాన్సెప్ట్స్ మనం డీటెయిల్గా మనం చెప్పుకుంటాం, రైట్? ఫస్ట్ ఐసి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. దీనికి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకున్నాం, ఈ 2 వీలర్స్లో ఇచ్చేసి ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 2 వీలర్ 3 వీలర్ వాటర్ ఇవి. ఈసీకి వచ్చేసరికి బాయిలర్స్. ఈ బాయిలర్స్ అనే కాన్సెప్ట్ నేను చెప్తాను, రైట్? ఇక్కడ మనం ఐసీ ఇంజిన్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వీ షుడ్ మూవ్ ఫార్వర్డ్ రిగార్డింగ్ ఫర్ ఐసీ ఇంజిన్స్. సో ఇది మహాసముద్రం, ఇందులో మనకు తెలిసిన దాంట్లో మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్? ఫస్ట్ హీట్ ఇంజిన్ అంటే ఏమన్నాడు? సో హీట్ ఇంజిన్ అంటే హీట్ ఇంజిన్ ఈజ్ ఎ మెకానికల్ మిషన్ విచ్ కన్వర్ట్స్, ఏం చేస్తుంది? హీట్ ఎనర్జీ సప్లైడ్ టు ఇట్ ఇంటూ మెకానికల్ వర్క్. అంటే డైరెక్ట్గా హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడం అని చెప్తుంటాడు. అంటే మనం ప్రాక్టికల్గా బుక్స్లో చదివేదానికి ఒక క్లాస్ విన్నదానికి డిఫరెన్స్ ఏంటంటే హీట్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందని చెప్పిండాడు. ఇక్కడ మనం చెప్పుకున్నాం కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఏ ఫ్యూయల్, దట్ ఈస్ పెట్రోల్, డీజిల్, గ్యాసోలిన్, వాట్ ఇట్ మే బి, అది కంబస్షన్ జరిగితే ఏమొస్తుంది? హీట్ ఎనర్జీ వస్తుంది. ఆ హీట్ని ఉపయోగించుకొని మనం ఏం చేస్తున్న వెహికల్ ద్వారా మూవ్ అవుతుంటాం, దట్ ఈస్ మెకానికల్ ఎనర్జీ. సో కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏమని చెప్పుకున్నాం? ఇంజిన్, రైట్? యా, హీట్ ఎనర్జీ ఈజ్ సప్లైడ్ టు ద ఇంజిన్ బై బర్నింగ్ ద ఫ్యూయల్. హీట్ ఎనర్జీ అనేటువంటిది ఏ విధంగా వస్తుందంటే బై బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్ని బర్న్ చేయడం వల్ల వస్తుంది, రైట్? ఫ్యూయల్ నువ్వు ఎలా బర్న్ చేస్తే అలా నీకు హీట్ వస్తుంది. ఇప్పుడు రోడ్డు పైన మనం ఒక పెట్రోల్ సమ్వాట్ వేసి మనం హీట్ ఇచ్చామనుకోండి, సమ్వాట్ స్పార్క్ ఇస్తే ఆటోమేటిక్ బర్న్ అవుతుంది. అక్కడ హీట్ వస్తుంది కానీ మెకానికల్ వర్క్ వస్తుందా? రాదు. ఆ మెకానికల్ వర్క్ ఏ విధంగా తీసుకొస్తాం? దట్ ఈస్ ఐసీ ఇంజిన్, రైట్? సో ఇక్కడ మీరు గమనించినట్లయితే, సో మీకు స్టార్టింగ్గా ఇవన్నీ చెప్తుంటాను. ఫస్ట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మెషిన్ పార్ట్స్, ఐసీ ఇంజిన్ యొక్క పార్ట్స్ మీకు ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ఆఫ్టర్ వన్ బై వన్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాన్సెప్ట్ మీకు చెప్తుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో మాకు పెట్టచ్చు, డౌట్స్ అడగచ్చు. డౌట్ సెషన్స్ మేము ఖచ్చితంగా పెడుతుంటాం, లైవ్స్ పెడుతుంటాం. డోంట్ వరీ అబౌట్ యువర్ డౌట్స్. ఎస్, యా, ఇక్కడ చూడండి పార్ట్స్ ఆఫ్ ఐసీ ఇంజిన్స్. ఫస్ట్ వన్ ఇక్కడ ఇది ఐసీ ఇంజిన్ కంబషన్ టేక్ ప్లేస్ ఇన్సైడ్ ద సిలిండర్ అన్నాం కదండి. ఆ సిలిండర్ ఏందో మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఈ పార్ట్ నేను ఏదైతే డ్రా చేశానో ఇది సిలిండర్ సార్. ఇదేంటి సార్? ఇది సిలిండర్. ఈ సిలిండర్లో కంబషన్ జరుగుతుంది కాబట్టి ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్గా మనం చెప్పుకుంటాం. ఇది సిలిండర్. ఈ సిలిండర్లో చూడండి ఇప్పుడు ఇది ఇలా డ్రా చేస్తుందని పిస్టన్ అంటాం. ఏమంటాం సార్? పిస్టన్. సిలిండర్ అనేటువంటిది స్పెరికల్ షేప్లో ఒక ఎంటీ కేస్ లాంటిదండి. దానిపైన హైలీ మిర్రర్ సర్ఫేస్ ఫినిష్ ఉంటుంది. అంటే మనం మిర్రర్లో చూస్తే ఏ విధంగా మనం కనిపిస్తామో ఈ సర్ఫేస్ కూడా హైలీ సర్ఫేస్ ఫినిషింగ్ అయి ఉంటుంది. అంటే ఆ విధంగా ఉంటుంది హైలీ ఫినిష్డ్ సర్ఫేస్. ఈ ఎంటీ ఈ సిలిండర్లో పిస్టన్ అనేటువంటిది రెసిప్రోకేటింగ్ అవడం జరుగుతుంది. అంటే అప్ అండ్ డౌన్ మోషన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. పిస్టన్ ఫంక్షన్ ఏంటి సార్? రెసిప్రోకేట్స్ ఇన్సైడ్ ద సిలిండర్. సిలిండర్ అంతర్భాగంలో పిస్టన్ అనేటువంటిది పైకి టాప్ డెడ్ సెంటర్, కిందకి బాటమ్ డెడ్ సెంటర్, ఎవ్రీవన్ మీకు డెఫినేషన్స్ చెప్తుంటాను. బిఫోర్ దట్ మీకు ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ దిస్ పార్ట్స్. సో ఇక్కడ ఉంది మనం
కనెక్టింగ్ రాడ్ అంటామండి. కనెక్టింగ్ రాడ్ అసిస్టెంట్ లోకో పైలట్లో ఈజీ కోచింగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఫంక్షన్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్ అంటాడు, ఫంక్షన్ ఆఫ్ కనెక్టింగ్ రాడ్ అంటాడు, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ పిస్టన్. సో మనం తెలుసుకోవాలి అవి వన్ బై వన్. దీన్ని చూడండి, ఈ డయాగ్రామ్ ఉంది మీరు డ్రా చేసినది, దీన్ని ఏమంటారంటే మీరు రాసుకోండి, కనెక్టింగ్ రాడ్. కనెక్ట్ చేస్తుంటుంది, కనెక్టింగ్ రాడ్, రైట్. వెల్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పార్ట్ బీయింగ్ ఏ పార్ట్ ఏదైతే ఉందో క్రాంక్ షాఫ్ట్, క్రాంక్ షాఫ్ట్, క్రాంక్ షాఫ్ట్. ఇది కనెక్టింగ్ రాడ్, ఇది క్రాంక్ షాఫ్ట్. సో ఇక్కడ మీకు ఇదండి, ఇప్పుడు నేను ఇప్పుడు ఏదైతే డ్రా చేస్తున్నానో మీరు జాగ్రత్తగా గమనించండి. ఇవ్వండి, యువతలో ఒకటి, యువతలో ఒకటి. ఇప్పుడు ఈ రెడ్లో ఏదైతే డ్రా చేశానో దీన్ని ఏమంటారంటే వాల్వ్స్ అంటారండి. వాల్వ్ అంటే మనకి హార్ట్లో కూడా వాల్వ్ ఉంటాయి లేదా, ఈ బ్లడ్ సప్లై వెళ్ళడానికి, చెడు రక్తం మంచి రక్తం లోపలికి వెళ్ళి బయటడానికి. అదేవిధంగా మానవునికి హార్ట్ ఏ విధంగా ఉంటుందో ఒక ఇంజిన్కి, ఒక పవర్ ప్లాంట్ అంటే ఒక వెహికల్కి, కారు కానీ బస్సు కానీ, అందులో హార్ట్ ఏదో ఉందంటే ఈ ఇంజిన్ సార్. సో మనకి ఏ విధంగా అయితే వాల్వ్స్ ఉంటాయో ఇక్కడ కూడా వాల్వ్స్ అంటారండి. అయితే మీరు గమనించవలసిన విషయం ఏంటంటే 2 స్ట్రోక్ 4 స్ట్రోక్స్ ఇంజిన్స్ అని ఉంటాయి. 4 స్ట్రోక్ ఇంజిన్స్లో మనకి వాల్వ్స్ ఉంటాయి. 4 స్ట్రోక్ ఇంజిన్స్లో మనకి ఏముంటాయన్నా వాల్వ్స్ ఉంటాయి. వేరాస్ స్ట్రోక్లో మనకి పోర్ట్స్ PORTS పోర్ట్స్ ఉంటాయి. ఇది అలా కాన్సెప్ట్ చెప్తాను ఈచ్ అండ్ ఎవరీ 4 స్ట్రోక్స్ ఏంటి, 2 స్ట్రోక్స్ ఏంటి, అందులో ఉన్నటువంటి ఏం జరుగుతాయి కాన్సెప్ట్ ఈ 2.5 అవర్స్లో మీకు డీటెయిల్గా ఈ అనలైటికల్గా మొత్తం అర్థమవుతుంది. సో దీన్ని వాల్వ్స్ ఉంటాయి సార్. అంటే ఫ్రెష్ చార్జ్ రావడానికి, కంబషన్ అయిన తర్వాత స్మోక్ బయటకు పోవడానికి మనకి వాల్వ్స్ అంటూ ఉంటాయి. ఈ పార్ట్ ఏదైతే లోపలికి వెళ్తుందో దాన్ని ఇన్లెట్ వాల్వ్, ఇన్లెట్ వాల్వ్. బయట స్మోక్ వెళ్ళేదాన్ని ఎగ్జాస్ట్ వాల్వ్ అంటారు, ఎగ్జాస్ట్ వాల్వ్, ఇన్లెట్ వాల్వ్, ఎగ్జాస్ట్ వాల్వ్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది దాన్ని ఏమంటారంటే పెట్రోల్ ఇంజిన్కి ఒకలాగా ఉంటుంది, డీజిల్ ఇంజిన్కి ఒకలాగా ఉంటుంది సార్. పెట్రోల్ ఇంజిన్ తీసుకుంటే ఈ పార్ట్ని మనం స్పార్క్ ప్లగ్ ఏమంటారు సార్, స్పార్క్ ప్లగ్ అని చెప్పుకుంటాం. అదే డీజిల్ ఇంజిన్కి నామక్లేచర్ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఫ్యూయల్ ఇంజెక్టర్ ఏమంటారు, ఫ్యూయల్ ఇంజెక్టర్. సో పెట్రోల్ ఇంజిన్కి అయితే స్పార్క్ ప్లగ్, డీజిల్ ఇంజిన్కి అయితే ఫ్యూయల్ ఇంజెక్టర్. సో ఈ వాల్వ్స్ ఆపరేటింగ్కి మనకి క్యామ్ అనే డివైస్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్గా చెప్తాను. ఫంక్షన్ ఆఫ్ ఎవ్రీ డివైస్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ విచ్ మెటల్ అండ్ హౌ దే ఆర్ ఆపరేటెడ్. సో ఇంటర్నల్ మెకానిజం ఏదైతే ఉందో మా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ థర్మల్ ఇంజనీరింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో వర్క్డ్ విత్ రీసెర్చ్ ఫెలో. ఎవరితో అంటే ఒక డాక్టరేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆటోమొబైల్ ఎవరైతే రీసెర్చ్ చేశారో వాళ్ళతో నేను మూవ్ అవుతూ టైప్ అవుతూ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మనం ఏం చేసామంటే వర్క్షాప్ టెక్నాలజీస్ అండ్ వర్క్షాప్స్ ఆటోమొబైల్ బేసిక్స్ మీద వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ ఏ ప్రాక్టికల్ అండ్ థియరిటికల్ నాలెడ్జ్ అబౌట్ దీస్ థింగ్స్, రైట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది, దీని ద్వారా తయారవుతుంది. సో కాంపిటేటివ్లో క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు, ఏ విధంగా అనలైజ్ చేసి క్వశ్చన్ ఆడివ్వచ్చు అనేదాన్ని మనం అనలైజ్ చేస్తుంటాం, ఏ విధంగా ఆన్సర్ చేయాలని ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. సో రైల్వేస్కి, జేఈస్కి, ALPకి, ఇంజనీరింగ్ అసిస్టెంట్కి డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఎక్కడ నుండి రావడం జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేద్దాం, రైట్. ఓకేనండి. యా, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ సిలిండర్కి ఆనుకొని ఉన్నదాన్ని క్రాంక్ కేస్ అంటాం. క్రాంక్ కేస్, క్రాంక్ షాఫ్ట్ కిందనే క్రాంక్ కేస్ అంటాం, క్రాంక్ కేస్, రైట్. సో ఇది ఎక్కడైతే కంబస్టన్ జరుగుతుందో దాన్నే కంబస్టన్ ఛాంబర్ ఏమంటాం సార్, కంబస్టన్ ఛాంబర్గా చెప్పుకుంటాం. సో ఈ పార్ట్స్ ఇవి ఎక్స్ప్లెనేషన్ నేను 1 by 1 మీకు ఇస్తుంటాను. బిఫోర్ దట్ ఇంజిన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇంజిన్ ఈజ్ ఎ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ అవైలబుల్ కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఎ ఫ్యూయల్ దట్ ఈస్ పెట్రోల్, డీజిల్, గ్యాసోలిన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ heat energy. Then after heat energy is converted into mechanical energy, right. So some basic parts మనం చూసుకున్నాం. ఫస్ట్ సిలిండర్ చూడండి, మళ్ళీ గమనించండి. సిలిండర్లో రెసిప్రొకేటింగ్ అయ్యే డివైస్ని పిస్టన్ అంటాం. ఈ పక్కన ఉందాన్ని కనెక్టింగ్ రాడ్ అంటాం. అంటే పిస్టన్ను
క్రాంక్ షాఫ్ట్ని కలిపే దాన్ని రెండింటిని కనెక్ట్ చేస్తుంది కాబట్టి కనెక్టింగ్ రాడ్ అంటాం. ఇక్కడ గడ్జెన్ పిన్ అని అంటాం. ఇక్కడ వ్రిస్ట్ పిన్ అని ఉంటుంది. ఈ రెండు కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్రాంక్ షాఫ్ట్ రొటేటింగ్ ఎలిమెంట్ని క్రాంక్ షాఫ్ట్ అంటాం. సో ఇక్కడ ఇన్లెట్ వాల్, అవుట్లెట్ వాల్స్ ఉంటాయి. ఈ వాల్స్ ద్వారా ఫ్యూయల్ సప్లై ఇవ్వడం అండ్ ద సేమ్ టైం కంబషన్ జరిగిన తర్వాత ఏవైతే స్మోక్ గ్యాసెస్ ఉన్నాయో అవే ఫ్రమ్ అక్కడ నుండి బయటికి పంపించడానే స్కెవెంజింగ్ ప్రాసెస్ అంటాం. సో దానికి వాల్వ్స్ అనేటువంటి ఉంటాయి. దీస్ వాల్వ్స్ ఆర్ ఆపరేటెడ్ బై క్యామ్ మెకానిజం. సో ఇది క్రాంక్ కేస్. కంబషన్ ఎక్కడ జరుగుతుందో దాన్ని కంబషన్ ఛాంబర్స్. సో ఈ కంబషన్ ఛాంబర్కి ఇరువైపులా ఉన్న వాటిని మనం ఏమంటారు అంటే జాకెట్స్, వాటర్ జాకెట్స్ ఏమంటారు అన్న అంటే హీట్ ఎక్కువ అయితే మెల్ట్ అవ్వకుండా ఉండడానికి వాటర్ జాకెట్స్. మనకి డ్రై వెట్ రెండు ఉంటాయి. ఈ కాన్సెప్ట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీకు డీటెయిల్గా నేను చెప్పడానికి ఉన్నాను. మీరు దీని గురించి వరి అవసరం లేదు, రైట్? సో ఇది ఇంజన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో ఇంజన్ని 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ చెప్పుకుంటాం. ఒకటి ఐసి ఇంజిన్స్, ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్స్. 2 ఈసీ ఇంజిన్స్, ఎక్స్టర్నల్ కంబస్టన్ ఇంజిన్స్. వెల్, నెక్స్ట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ హీట్ ఇంజిన్. హీట్ ఇంజిన్ అంటే మనం తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఎ ఫ్యూయల్ ఇంటూ హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అని తెలుసుకున్నాం. అయితే ఈ ఇంజిన్ 2 విధాలుగా మనము క్లాసిఫై చేయొచ్చు. ఒకటి ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్, ఐసి ఇంజిన్స్. అంటే ఏంటి? కంబస్టన్ టేక్ ప్లేస్ inside the cylinder. సిలిండర్ అంతర్భాగంగా కంబస్షన్ జరిగితే దాన్నే ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్ అంటారు, ఐసి ఇంజిన్స్, రైట్? కంబస్షన్ ఆఫ్ ఎ ఫ్యూయల్ టేక్ ప్లేస్ ఇన్సైడ్ ద సిలిండర్, దట్ ఈస్ కాల్డ్ ఐసి ఇంజిన్. సో ఎగ్జాంపుల్ గా మనం యూటిలైజ్ చేసే డీజిల్ ఇంజిన్స్, పెట్రోల్ ఇంజిన్స్ అండ్ గ్యాస్ ఇంజిన్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐసి ఇంజిన్స్. వెరాస్ ఈసీ ఇంజిన్స్ అంటే ద కంబస్టన్ టేక్ ప్లేస్ అవుట్ సైడ్ ద సిలిండర్. మనం సిలిండర్ అనే పార్ట్ చెప్పుకున్నామా? సో చూడండి ఒకసారి, ఇక్కడ సిలిండర్ అని చెప్పుకున్నాం కదా అన్న. ఈ సిలిండర్లో అంతర్భాగంగా ఇది సిలిండర్ అని చెప్పుకున్నామా? ఈ సిలిండర్లో ఈ లోపల కంబషన్ అవుతుంది కాబట్టి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అన్నాం. అలా కాకుండా బయట కంబషన్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ ని డిస్క్రైబ్ చేసుకుంటాం. వెల్, ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ అంటే ద కంబస్టన్ టేక్ ప్లేస్ అవుట్ సైడ్ ద సిలిండర్. సో ఇన్ ఈసీ ఇంజిన్స్ కంబషన్ ఆఫ్ ఎ ఫ్యూయల్ టేక్ ప్లేస్ ఎక్కడండి? అవుట్ సైడ్ ఆఫ్ ద సిలిండర్ ఈస్ కాల్డ్ యాజ్ ఐసీ ఇంజిన్స్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈసీ ఇంజిన్స్ అంటాడు. అప్పుడు ఏమన్నా సార్ ఇక్కడ స్టీమ్ ఇంజిన్, ఏంటి సార్ అది? స్టీమ్ ఇంజిన్ అండ్ టర్బైన్స్ అండ్ బాయిలర్స్. దీస్ ఆర్ ఆల్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈసీ ఇంజిన్. కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు. ఫైండ్ అవుట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఈసీ ఇంజిన్ ఆర్ ఫైండ్ అవుట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఐసీ ఇంజిన్ అంటాడు. లేదంటే ఇంజిన్ ఈజ్ డిఫైన్డ్ బై అంటాడు. కిందన మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు హీట్ ఎనర్జీ కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ కన్వర్టెడ్ టు కెమికల్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటాడు. అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ లో చెప్పుకున్న కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఫ్యూయల్ కన్వర్టెడ్ టు హీట్ ఎనర్జీ కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ. ఈ రెండింటిలో కెమికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేసిన ఆన్సర్ అవుతుంది, హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసిన ఆన్సర్ అవుతుంది. లేదు, కెమికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేదనే ఆన్సర్ అవుతుంది. ఈ ఫ్లో మీరు కనెక్టివిటీ ఉంటే మాత్రమే ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు, రైట్? క్లాసిఫికేషన్ లో ఐసీ ఇంజిన్స్, ఈసీ ఇంజిన్స్. నెక్స్ట్, సో ఐసీ ఇంజిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ, ఈ ఐసీ ఇంజిన్స్ ని మనం ఏ విధంగా క్లాసిఫై చేస్తాం సార్ ఇంకా అంటే సైకిల్ ఆఫ్ ఆపరేషన్స్. ఏంటి సార్ అవి? సైకిల్ ఆఫ్ ఆపరేషన్. ఫస్ట్ వన్ సైకిల్ ఆఫ్ ఆపరేషన్. సైకిల్ ఆఫ్ ఆపరేషన్ లో మనకి ఏంటి సార్ అంటే ఇక్కడ స్ట్రోక్స్ ఉంటాయి సార్. ఐసీ ఇంజిన్స్ లో 4 స్ట్రోక్లు ఉంటాయి.
ఇవి నోట్ చేసుకోండి, మీరు చెప్తాను. దీని ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు 1 by 1 నేను ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఫస్ట్ వన్ సక్షన్ స్ట్రోక్, 2 కంప్రెషన్ స్ట్రోక్, 3 expansion or power stroke, final one ga exhaust stroke. Right, so what are the what are the various strokes ante, first one suction stroke, compression stroke, expansion or power stroke, exhaust stroke. ఒకసారి అనండి, మీరు నోట్ చేసుకోండి, అనండి, తెలిస్తే పర్లేదు, తెలియకపోతే ఒకసారి అనండి. సక్షన్ స్ట్రోక్, సక్షన్ పీల్చుకోవడం, కంప్రెషన్ అదిమి పెట్టడం, ఎక్స్పాన్షన్ బయటికి ఎక్స్టాండ్, బయటికి తనాలన్నమాట, ఎక్స్టాండ్, ఎగ్జాస్ట్ బయటికి పోవాలి. వాట్ ఆర్ ద వేరియస్ స్ట్రోక్స్? సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్ స్ట్రోక్, ఎక్స్పాన్షన్ స్ట్రోక్, ఫైనలీ ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఓకే, ఈ స్ట్రోక్స్ ఈ రెండు కలిపి ఒకసారి జరిగింది అనుకోండి, అప్పుడు ఏంటంటే 1, 2 అంటే ఇదొక స్ట్రోకు, ఇదొక స్ట్రోకు. అప్పుడు అలాంటి సందర్భంలో దాన్ని 2 స్ట్రోక్ ఇంజిన్ అంటాం. మనకి బయట ఈ బజాజ్ స్కూటర్స్ అండ్ ఓల్డ్ ఏవైతే ఉన్నాయో, టీవీఎస్ స్కూటర్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా అండర్ ద కేటగిరీ ఆఫ్ 2 స్ట్రోక్. 150cc పల్సర్, హోండా, హీరో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 4 స్ట్రోక్ ఇంజిన్స్. ఏంటన్నవి? సో యాక్చువల్గా ఉన్న స్ట్రోక్స్ సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్, ఎగ్జాస్ట్. ఈ రెండు కలిపి ఒకసారి జరిగింది అనుకోండి, దాన్ని 2 స్ట్రోక్ అంటాం. అలా కాకుండా ఇదే ఫార్ములాలో 1, 2, 3, 4 4 స్ట్రోక్లకు జరిగాయి అనుకోండి, దాన్ని 4 స్ట్రోక్ అంటాం. రైట్, సో నేను ఇంజిన్ ఎక్స్ప్లెనేషన్ దగ్గర ఒక్కొక్క స్ట్రోక్లో ఏం జరుగుతుంది, పెట్రోల్ ఇంజిన్లో ఏం జరుగుతుంది, డీజిల్ ఇంజిన్లో ఏం జరుగుతుంది, అదే 2 స్ట్రోక్లో 4 స్ట్రోక్లో ఏం జరుగుతుంది అని చెప్పుకుంటాను. ఇక్కడ మీరు గమనించండి, 2 స్ట్రోక్స్ ఇంజిన్ ఉన్నప్పుడు మనకి ఉండేవి పోర్ట్స్ అండి, పోర్ట్స్, ట్రాన్స్పోర్ట్ పోర్ట్ అని ఇట్లాంటివి ఉంటాయి. వాల్స్కి వచ్చేసరికి ఇన్లెట్ వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో, అవుట్లెట్ వాల్వ్స్ ఎట్లా ఉంటాయో ఇలాంటివి ఉంటాయి. 4 స్ట్రోక్ ఇంజిన్ కనిపిస్తే ఏముంటాయి సార్? అక్కడ వాల్వ్స్ ఉంటాయి. లేదు 2 స్ట్రోక్ ఇంజిన్ కనిపిస్తే మనకి పోర్ట్స్ ఉంటాయి. రీసెంట్గా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆంధ్రాలో జరిగాయి. అందులో మనం డయాగ్రామ్తో ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసినామో అది డైరెక్ట్గా ఇచ్చేసిండట్లు. 150 క్వశ్చన్స్కి 140 క్వశ్చన్స్ డైరెక్ట్ మన ఏమైతే చెప్పామో మన సిలబస్ నుండి రావడం జరిగింది, ఆ నోట్స్ నుండి రావడం జరిగింది. చాలామంది ఆ విధంగా సార్ మీరు చెప్పారు వచ్చేసారంటే అదొక హ్యాపీ. అయితే ఇక్కడ మీరు ఎందుకు చెప్తున్నానంటే, నీకు డయాగ్రామ్లో పోర్ట్స్ కనిపిస్తే అది ఎటువంటి ఇంజిన్ అని చెప్పొచ్చు, 2 స్ట్రోక్ ఇంజిన్. ఒకసారి ఇంజిన్ నీకు ఇక్కడ పెట్టి అది పెట్రోల్ ఇంజినా, డీజిల్ ఇంజినా, లేదు అది 2 స్ట్రోక్ ఇంజినా, 4 స్ట్రోక్ ఇంజిన్ అంటే అది చూసినట్టు చెప్పగలగాలి. వాల్స్ కనిపిస్తున్నాయంటే 4 స్ట్రోక్స్, వాల్స్ లేవంటే పోర్ట్స్ ఉంటాయి కాబట్టి అది 2 స్ట్రోక్స్. క్వశ్చన్ ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ ఎన్ని చెప్పుకున్నాం అంటే ఇక్కడ 4 చెప్పుకున్నాం. ఏంది స్ట్రోక్స్? సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్ స్ట్రోక్, ఎక్స్పాన్షన్ స్ట్రోక్, ఎగ్జాస్ట్ స్ట్రోక్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ అదేమంటాడంటే ఈ అరేంజ్ ద ఫాలోయింగ్ స్ట్రోక్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ అంటారు. ఏమన్నాడు? అరేంజ్ ద ఫాలోయింగ్ స్ట్రోక్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ అంటాడు. ఆప్షన్ ఇది సిలో ఇచ్చి, ఇది బిలో ఇచ్చి, ఇది డిలో ఇచ్చి, ఇది ఏలో ఇస్తాడు. అప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుంది మనకి? సక్షన్ స్ట్రోక్, సిబిఏడి ఇలా విధంగా ఆప్షన్స్ మనం పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఒక స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఉందనుకో, దాంట్లో అరేంజ్ ద ఫాలోయింగ్ లిమిటేషన్స్, ప్రొపోర్షన్స్ అంటాడు. అందులో ప్రొపోర్షనల్ లిమిట్, ఎలాస్టిక్ లిమిట్, ఈల్డ్ పాయింట్, అల్టిమేట్, బ్రేకింగ్ ఇలాంటివి ఒక లైన్ మీద ఉంటాయి అనమాట. సో ఆ లైన్ మనం పట్టుకోగలగాలి. ఇప్పుడు వచ్చే క్వశ్చన్లో డైరెక్ట్గా కనిపిస్తలేదు. ఇక్కడ క్వశ్చన్ అడగాలంటే అరేంజ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఇన్ సీక్వెన్స్ ఆర్డర్ అంటాడు. మనకి ఫస్ట్ సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్ స్ట్రోక్, ఎక్స్పాన్షన్ స్ట్రోక్, ఎగ్జాస్ట్ స్ట్రోక్ ఇవి తెలుసుకోవాలి. అప్పుడు ఈ లైన్ మనకు గుర్తుంటే ఇటువంటి క్వశ్చన్స్ మనం ఈజీగా చేయొచ్చు. రైట్, సో ఫస్ట్ వన్ ఏంటి సార్?
బేస్డ్ ఆన్ సైకిల్ ఆఫ్ ఆపరేషన్ ద నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ పర్ సైకిల్స్ బేస్ చేసుకుని అది 2 స్ట్రోక్ ఇంజినా 4 స్ట్రోక్ ఇంజినా అని మనం డిసైడ్ చేయవచ్చు. అసలు మీరు స్ట్రోక్ అంటే సార్ ఈ స్ట్రోక్ అంటే ఏంటి సార్ మాకు అర్థం కాలేదు ఒకసారి చెప్పండి సార్ అంటే నేను చెప్తాను. ఇప్పుడు ఈ 4 స్ట్రోక్స్ విన్నారు కదా, స్ట్రోక్ అంటే ఏంటంటే ఒకసారి మీకు ఇక్కడ డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ పిస్టన్ ఏదైతే ఉందో ఇది పిస్టన్ సార్. ఇది ఈ పిస్టన్ అనేటువంటిది సిలిండర్ లో, ఇది సిలిండర్, ఇదిగోండి ఈ డయాగ్రామ్ ఇది సిలిండర్. పిస్టన్ అనేటువంటిది సిలిండర్ ఏమవుతుంది రెసిప్రొకేటింగ్ అవ్వడం జరుగుతుంది. పిస్టన్ ఈజ్ రెసిప్రొకేటింగ్ ఇన్ సిలిండర్. ఈ పిస్టన్ అనేటువంటిది టాప్ లో ఎక్కడ వరకు అయితే మ్యాక్సిమం వెళ్ళగలుగుతుందో దాన్ని టాప్ డెడ్ సెంటర్ అంటాం. ద అప్పర్ మోస్ట్ పొజిషన్ ఆఫ్ పిస్టన్. చూడండి మనకు మెట్రో ఉంది, ఇక్కడ ఎల్బీ నగర్ మియాపూర్ ఉంది. సో అప్ డౌన్ ఒకటి తీసుకోండి, అప్ ఎల్బీ నగర్ అని, డౌన్ మియాపూర్ అని తీసుకోండి. ఎంతవరకు మ్యాక్సిమం వెళ్తుంది? యువతల ఎల్బీ నగర్ వరకు వెళ్తుంది. అవతల ఎంతవరకు మ్యాక్సిమం వెళ్తుంది? మియాపూర్ వరకు వెళ్తుంది. బియాండ్ దాటి ఎల్బీ నగర్ దాటి అటు బయటకు పోతుందా? లేదు మియాపూర్ దాటి బయటకు పోతుందా? పోదు కదా. ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో తిరుగుతుంటాయి. అదేవిధంగా ఈ పిస్టన్కి 2 బౌండరీస్ ఉంటాయి సార్. అర్థమైందా? సో ఇప్పుడు మనం డ్యూటీకి మార్నింగ్ 10 o'clock వెళ్తాం, ఈవినింగ్ 5 o'clock వస్తాం. ఒకటి స్టార్టింగ్ టైము, ఇంకోటి ఎండింగ్ టైము. అంటే ఈ టైంలో మ్యాక్సిమం వెళ్తావు. ఎప్పుడో రేర్ కండిషన్లో బయటకి ఉంటే అది వేరు, కానీ నార్మల్గా ఆఫీసెస్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ. ఇక్కడ ఈ పిస్టన్ అనేటువంటిది ఎక్కడ రెసిప్రొకేటింగ్ అవుతుందంటే ఈ టాప్ డెడ్ సెంటర్ నుండి ఈ బాటమ్ డెడ్ సెంటర్ వైపు కిందకి మీదకి కిందకి మీదకి ఇలా మూవ్ అవడం జరుగుతుంది. ద అప్పర్ మోస్ట్ పొజిషన్, పైకి పిస్టన్ ఎంతవరకు అయితే వెళ్ళగలుగుతుందో ద అప్పర్ మోస్ట్ పొజిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ టాప్ డెడ్ సెంటర్. whereas the lower position of piston is called as bottom dead center. పిస్టన్ అనేటువంటిది పైకి ఎంతవరకు అయితే వెళ్ళగలుగుతుందో దాన్ని టాప్ డెడ్ సెంటర్ అన్నాం. అదే పిస్టన్ బాటంలో ఎంతవరకు అయితే లీస్ట్ పొజిషన్కి వెళ్ళగలుగుతుందో దాన్ని బాటమ్ డెడ్ సెంటర్ అన్నాం. సార్ నువ్వు స్ట్రోక్ చెప్తావని ఏడాడుకుపోయినావు ఏం సార్ అంటే, ఇక్కడ స్ట్రోక్ అంటే మీకు తెలియాలంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టాప్ డెడ్ సెంటర్ టు బాటమ్ డెడ్ సెంటర్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రోక్ లెంత్ ఆర్ స్ట్రోక్. అంటే ఈ పిస్టన్ మ్యాక్సిమం ఎంతవరకు అయితే మూవ్ అవ్వగలుగుతుందో మియాపూర్ నుండి ఎల్బీ నగర్కి ఎంత అయితే మధ్య డిస్టెన్స్ ఉందో అదే స్ట్రోక్. ఇక్కడ టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో అదేంటి, అదే స్ట్రోక్. ఏంటని అర్థమైంది మీకు? స్ట్రోక్ అంటే స్ట్రోక్ వాట్ ఈజ్ మెంట్ బై స్ట్రోక్ అంటాడు. స్ట్రోక్ మీన్స్ అంటాడు ఏంటి, ద లెంత్ ఆఫ్ ద స్ట్రోక్ మీన్స్ అంటాడు. ఆప్షన్ ఏం చెప్తాడంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టీడీసీ టు బీడీసీ. ఏ బి ఆప్షన్ ఏమంటాడు ద ప్రొడక్ట్ ఆఫ్ టీడీసీ బీడీసీ అంటాడు. సి ద డివైడ్ ఆఫ్ బీడీసీ టు టీడీసీ అంటాడు. డి టీడీసీ మైనస్ బీడీసీ అంటాడు. ఏంటి దీనికి ఆన్సర్ ఏంటి? స్ట్రోక్ అంటే టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో దానిని మనం స్ట్రోక్గా కన్వే చేయడం జరుగుతుంది. క్లియరా? రైట్. దీన్ని బేస్ చేసుకుని మనం 2 స్ట్రోక్ అని, అదేవిధంగా 4 స్ట్రోక్స్ అని చెప్పుకుంటాం. 2 స్ట్రోక్లు ఏమవుతుంది, ఇక్కడ అవైలబుల్ అయిన 4 స్ట్రోక్స్ కూడా 2 సైకిల్స్లో 2 స్ట్రోక్స్లో కంప్లీట్ అయితే దాన్ని 2 స్ట్రోక్ అని, అంటే ఒక సైకిల్లో 2 స్ట్రోక్లు. వెరేజ్ అవైలబుల్ అయిన 4 స్ట్రోక్స్ కూడా 1 by 1 2 సైకిల్స్లో కంప్లీట్ అయితే దాన్ని ఏమని చెప్పుకున్నాం సార్? 4 స్ట్రోక్స్ అని చెప్పుకున్నాం. అంటే క్లాసిఫికేషన్లో 2 స్ట్రోక్ అంటే ఏంటో 4 స్ట్రోక్స్ అంటే మీకు అర్థమైంది. స్ట్రోక్ అంటే అర్థమైంది. రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ థర్మోడైనమిక్ సైకిల్ ఏముంది సార్? థర్మోడైనమిక్ సైకిల్. ఇక్కడ మనం ఏం చేయాలి? సైకిల్ ఆఫ్ ఆపరేషన్. ఎక్కడైంది? మెథడ్ ఆఫ్ హీట్ ఎడిషన్. మెథడ్ ఆఫ్ హీట్ ఎడిషన్.
రైట్. ఇందులో ఫస్ట్ మనకి ఆటో సైకిల్, డీజిల్ సైకిల్, ఆటో సైకిల్, డీజిల్ సైకిల్ అండ్ డ్యూయల్ సైకిల్. వాట్ ఆర్ దీస్? ఇక్కడ మనకి ఎన్ని సైకిల్స్ ఉన్నాయి సార్? ఇక్కడ ఆటో సైకిల్, డీజిల్ సైకిల్, డ్యూయల్ సైకిల్. ఏంటి సైకిల్స్ అంటే ఇప్పుడు మనం థర్మోడైనమిక్స్ లో మనం చెప్పుకున్నాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్స్. ఏంటి అసలు ఈ ఆటో సైకిల్ అంటే ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఆల్రెడీ గతంలో మనం చెప్పుకున్నాం పివి డయాగ్రామ్. దేనికి? ప్రెజర్కి, వాల్యూమ్కి. ఓకేనా? అంటే ఆటో సైకిల్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్. ఆటో సైకిల్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్. డీజిల్ సైకిల్ అంటే కాన్స్టెంట్ ప్రెజర్. చూడండి, హారిజంటల్ లైన్ ఉంటే కాన్స్టెంట్ ప్రెజర్ అని, వెరిటికల్ లైన్ ఉంటే కాన్స్టెంట్ వాల్యూమ్ అని చెప్పుకుంటాం. ఓకేనండి? సో ఈ ఆటో సైకిల్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్లో హీట్ ఎడిషన్ ఇవ్వడం జరుగుతుంది. సార్ కాన్స్టెంట్ వాల్యూమ్లో హీట్ ఎడిషన్ ఏ విధంగా జరుగుతుంది సార్ అంటే మీకు ఈ 4 స్ట్రోక్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన దగ్గర ఉంటుంది ఇది వీడియో. మళ్ళీ ఇందులో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ ఎడిషన్ dq ప్లస్ dq at కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ నోన్ యాజ్ ఆటో సైకిల్స్. నథింగ్ బట్ ఆటో సైకిల్స్ నే మనం ఏమని చెప్పొచ్చు అంటే ఆటో సైకిల్స్ నే కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్స్ అనొచ్చు, పెట్రోల్ ఇంజిన్ అనొచ్చు, స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అని కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు సార్? పెట్రోల్ ఇంజిన్ ఏమని చెప్పొచ్చు? ఆటో సైకిల్స్ నే కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్స్, పెట్రోల్ ఇంజిన్స్, అదేవిధంగా ఆటో సైకిల్స్, ఎస్ఐ ఇంజన్, స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్. నోట్ చేసుకోండి ఒకసారి, ఇవి 1 by 1 మీకు చెప్తాను. నోట్ అని పెట్టుకుని మీరు రాసుకోండి. నోట్ అని పెట్టుకోండి. ఫస్ట్ ఆటో సైకిల్స్ అని పెట్టుకోండి. ఆటో సైకిల్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏమని చెప్పొచ్చు? కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్స్. కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్స్. ఇంకేమని చెప్పొచ్చు అంటే దానినే మనం స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్, స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అని చెప్పొచ్చు. ఫస్ట్ కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్స్ అని చెప్పొచ్చు, స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అని చెప్పొచ్చు, పెట్రోల్ ఇంజిన్ అని కూడా చెప్పొచ్చు. సో స్పార్క్ ఇగ్నిషన్ ఎస్ఐ అంటాం సింపుల్ గా. ఓకే, నెక్స్ట్ సిఐ చెప్తాడు చూద్దాం. ఇక్కడ ఆటో సైకిల్స్ ఇంజిన్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏమని చెప్పొచ్చు? కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్స్ అని చెప్పొచ్చు. ఎస్ఐ ఇంజిన్, స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అని చెప్పొచ్చు, పెట్రోల్ ఇంజిన్ అని చెప్పొచ్చు. ఆడు క్వశ్చన్ ఏదో అడుగుతాడు, పెట్రోల్ ఇంజిన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆప్షన్ లో స్పార్క్ ప్లగ్ ఇగ్నిషన్ ఇంజిన్, కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్, ఆటో సైకిల్, ఆల్ ఆఫ్ ది అబౌవ్ అంటాడు. అప్పుడేం తెలియాలి? ఒక పెట్రోల్ ఇంజిన్ కి ఇన్ని నేమ్స్ ఉన్నాయని నీకు తెలియాలి. ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్స్ అని ఎందుకంటారంటే కాన్స్టెంట్ వాల్యూమ్ లో హీట్ ఎడిషన్ అవుతుంది కాబట్టి దీనికి ఏమంటారు? కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్స్ అంటాం. సరే, ఎందుకు ఎస్ఐ ఇంజిన్స్ అన్నారంటే ఈ పెట్రోల్ ఇంజిన్స్ అన్ని కూడా ఒక స్పార్క్ ప్లగ్ హెల్ప్ ద్వారా ఇగ్నేట్ అవుతుంది కాబట్టి స్పార్క్ వల్ల ఇగ్నేట్ అవుతుంది కాబట్టి స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అంటాం. సో పెట్రోల్ యూజ్ చేస్తాం కాబట్టి పెట్రోల్ ఇంజిన్. దీస్ ఆర్ ఈ 4 కూడా ఒక పెట్రోల్ ఇంజిన్ కి నేమ్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఆటో సైకిల్స్ ఆల్సో కాల్డ్ యాజ్ అని రాసుకుని ఇవి రాసుకోండి. రైట్, ఓకేనా? నెక్స్ట్ ఆటో సైకిల్ అయితే ఇంకేముందండి? నెక్స్ట్ డీజిల్ సైకిల్ ఒకసారి చూద్దాం. డీజిల్ సైకిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏం చెప్పుకోవచ్చు? అక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ లో హీట్ ఎడిషన్ అయింది, ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్. హీట్ ఎడిషన్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. ప్రెజర్ కాన్స్టెంట్ ఉంటే ఏమంటుందని? ఐసోబారిక్ అంటారు. అక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ ఉంటే ఏమంటుందని గతంలో చెప్పుకున్నాం, ఐసోక్రోనిక్ అంటారు. సో కాన్స్టెంట్ వాల్యూమ్ లో ఇంటిగ్రల్ వర్క్ డన్ ఏంటి? ఇంటిగ్రల్ W=PdV. డిఫరెన్స్ ఆఫ్ వాల్యూమ్ 0 అయితే వర్క్ డన్ ఏమవుతుంది? 0. మనం ఒక డయాగ్రామ్ లో మనం చెప్పుకోవడం జరిగింది. సో అవన్నీ మీరు బై హార్ట్ చేసుకోవాలి. క్లాస్ అయిన తర్వాత దాన్ని ఎప్పుడు వచ్చినప్పుడు కూడా నేను రిపీట్ చేస్తుంటాను, అది మీ మైండ్ లో మీకు స్ట్రైక్ అవుతూ ఉండాలి. ఎస్, డీజిల్ ఇంజన్ మనం డీజిల్ సైకిల్ ఏమంటాం?
కాన్స్టెంట్ ప్రెజర్ సైకిల్ అంటాం. అదేవిధంగా అక్కడ ఎస్ అన్నాం కదా, ఇక్కడ సిఐ అంటే కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్. కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్, కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్. అదేవిధంగా డీజిల్ సైకిల్, డీజిల్ ఇంజన్. సో ఈ వర్కింగ్ ప్లేస్లో చెప్పినప్పుడు మీకు డీటెయిల్గా ఇంకా అర్థం అవుతుంది. బిఫోర్ దట్ మీకు ఇంకా అర్థం కావడానికి ఇవన్నీ చెప్తున్నాను. సో డీజిల్ ఇంజిన్, డీజిల్ సైకిల్ని ఏ విధంగా పిలవచ్చు అంటే కాల్డ్ యాజ్ కాన్స్టెంట్ ప్రెజర్ సైకిల్. అదేవిధంగా కంప్రెషన్ ఇగ్నిషన్ ఏమంటారంటే సిఐ అని చెప్పుకుంటాం. కాన్స్టెంట్ ప్రెజర్ సైకిల్స్, కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్, డీజిల్ ఇంజన్. సో దీస్ 4 names are related to diesel cycle or diesel engine. So diesel engine is also called as ఏమని చెప్పొచ్చు, కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్ సిఐ ఇంజన్, కాన్స్టెంట్ ప్రెజర్ సైకిల్. కాన్స్టెంట్ ప్రెజర్ మనం ఏమని చెప్తాం, ఐసోబారిక్ అనుకుంటాం, రైట్. అండ్ డీజిల్ సైకిల్ కూడా చెప్పొచ్చు. అంటే నువ్వు ఇక్కడ ఈ యొక్క థెర్మోడైనమిక్ మెథడ్ ఆఫ్ హీట్ ఎడిషన్ బేస్ చేసుకొని హీట్ ఎడిషన్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర డీకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం, కాన్స్టెంట్ ప్రెజర్ సైకిల్ గా చెప్పుకున్నాం. కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్ ఇస్తే కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్, దట్ ఈస్ ఆటో సైకిల్. సో కాన్స్టెంట్ ప్రెజరు అదేవిధంగా కాన్స్టెంట్ వాల్యూమ్లో మనం హీట్ ఎడిషన్ జరిగితే హీట్ డీక్యూ ఎడిషన్ అయితే దాన్ని జ్యూఎల్ రెండు ఉంటాయి. కాన్స్టెంట్ ప్రెజర్ ఉంటుంది, కాన్స్టెంట్ వాల్యూమ్ ఉంటుంది. రెండు సందర్భాల్లో కూడా హీట్ జమ చేసినట్లయితే, యాడ్ చేసినట్లయితే వాటిని జ్యూఎల్ సైకిల్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. హీట్ ఎడిషన్ at constant volume as well as constant pressure, then it will be called as a constant, then it is called as a dual cycle. ఏమని చెప్పుకుంటా, డ్యూయల్ సైకిల్ గా చెప్పుకోవడం జరుగుతుంది, రైట్. యా, ఇక్కడ చూసారు కదండి. ఇప్పుడు ఆటో సైకిల్స్ అంటే ఏమని చెప్పుకున్నాం, కాన్స్టెంట్ వాల్యూమ్ లో హీట్ ఎడిషన్ జరుగుతుంది. హీట్ ఎడిషన్ అంటే ఎలా జరుగుతుంది సార్, కంబషన్ జరిగితే వచ్చేది హీట్ ఎడిషన్, ఓకేనండి. నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రెజర్ జరిగితేదని డీజిల్ సైకిల్ అంటాం. రెండు ఉంటే వాటిని డ్యూయల్ కంబషన్ అంటాం. సో సైకిల్ ఆఫ్ ఆపరేషన్స్ లో 2 stroke 4 stroke, అదేవిధంగా ఈ యొక్క మెథడ్ ఆఫ్ హీట్ ఎడిషన్ లో కాన్స్టెంట్ వాల్యూమ్ లో హీట్ ఎడిషన్ అవుతుంది, కాన్స్టెంట్ ప్రెజర్ లో హీట్ ఎడిషన్ జరుగుతుంది. కాన్స్టెంట్ వాల్యూమ్ లో జరిగితే దాన్ని మనం ఏం చెప్పుకున్నాం అంటే, వాల్యూమ్ లో జరిగితే పెట్రోల్ సైకిల్స్ అంటాం. పెట్రోల్ ఇంజిన్స్ ని మనం ఏం చెప్పుకుంటాం అంటే స్పార్క్ ఎస్ఐ ఇంజిన్స్ అని చెప్పుకుంటాం, ఓకేనండి. అదే కాన్స్టెంట్ ప్రెజర్ లో జరిగితే దాన్ని డీజిల్ ఇంజిన్ అని చెప్తాం. డీజిల్ ఇంజిన్ మనం ఏం చెప్పుకుంటాం అంటే కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్ గా చెప్పుకుంటాడు, రైట్. నెక్స్ట్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్, ఇది మనకు తెలుసు. అంటే ఈ సబ్జెక్టు ఇంత డీటెయిల్గా మనం ఎందుకు చెప్పుకున్నాం అంటే బేసిక్స్ నుండి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ నాలెడ్జ్, ఒక ఈ సెట్ వాళ్ళకి ఎంతవరకు అవసరం అంతవరకు, ఒక జేఈకి ఎంతవరకు కావాలో అంతవరకు, ఒక అసిస్టెంట్ ఇంజనీర్కి ఎంతవరకు కావాలో అంతవరకు. అంటే 0 నుండి మనకి మ్యాక్సిమం సిలబస్ మనం ఇవ్వడం జరుగుతుంది, అర్థమైందండి. ఒక డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్ రాసేవాళ్ళు ఎలా రాసుకోవచ్చు ఎస్ఎస్సి జేఈకి డిస్క్రిప్టివ్ పేపర్, అదే ఆర్ఆర్బి జేఈకి ఏ విధంగా ఉంటుంది అంటే ఓన్లీ మనకి అక్కడ ప్యాటర్న్ ఆఫ్ బిట్సే కావాలి. ఒక ఈ సెట్ వాళ్ళకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఒక డిప్లొమా మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే ఆ విధంగా అన్ని రకాలుగా మనం సిలబస్ డిజైన్ చేసి చెప్పుకోవడం జరుగుతుంది. అంటే నేను ఈ సెట్కి ప్రిపేర్ అయితే ఇది సూట్ అవుతుందా, ఆర్ఆర్బి జేఈకి అంటే అన్నిటికీ కావాల్సిన విధంగా ఇంక్లూడెడ్ సిలబస్ మీకు ఇవ్వడం జరుగుతుంది, రైట్. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫ్యూల్ యూజర్లో మనకు తెలుసు, మనకేం చేస్తుంటాం, ఒక సందర్భంలో రేర్ కండిషన్లో పెట్రోల్ బండి వెళ్ళి పెట్రోల్ కార్ వెళ్ళి డీజిల్ దగ్గర ఆపుతుంటాడు, అలా డీజిల్ బండి అనుకుని డీజిల్ పోతుంటాడు, ఇంజిన్ ఖరాబ్ అవుతుంటుంది. ఎందుకంటే దాని మెకానిజం వేరు, దీని మెకానిజం వేరు. సో ఇక్కడ మనకి అవైలబుల్ అనే ఫ్యూల్ ఏంటి ఉన్నాయి సార్ అంటే పెట్రోల్ ఉన్నాయి, డీజిల్స్ ఉన్నాయి, మనకి ఆల్మోస్ట్ చాలా మంది పొల్యూషన్ తగ్గించడం కానీ మనకి కంప్రెసర్ న్యాచురల్ సిఎన్జి గ్యాసెస్ ప్లాంట్స్ కూడా మనకు ఉన్నాయి. సో ఇటువంటి ఫ్యూయల్స్ యూస్ చేసుకున్నాం కాబట్టి వీటిని పెట్రోల్ ఇంజిన్స్ అంటాం, డీజిల్ ఇంజిన్స్ అంటాం, సిఎన్జి అంటాం. అంతే టైప్ ఆఫ్ ఫ్యూయల్ దేని యూజ్ చేస్తామంటే పెట్రోల్ గ్యాస్. అంటే మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఐసీ ఇంజిన్స్ ఏ విధంగా చెప్పుకుంటున్నాం అదేమంటే ఒక ఎస్ఎస్సి జేఈ మెయిన్స్ లో కానీ ఏమంటాడు, డిస్క్రైబ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఐసీ ఇంజిన్స్ అంటాడు. అంటే అప్పుడు మనం డిస్క్రిప్షన్ ఈ యొక్క మొత్తం రాసుకోవాలి, అర్థమైందా. ఇప్పుడు మనకి గ్రూప్ 1 అంటే మెయిన్స్ ఏముంటాయి, ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ ఏముంటాయి, డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్ ఉంటాయి. నువ్వు ఒక మెయిన్స్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయితే ఆ బిట్స్ నువ్వు ప్రిలిమ్స్కి యూజ్ అవుతాయి, అట్ ద సేమ్ టైం మెయిన్స్ కూడా యూజ్ అవుతుంది. ఇన్ ద సేమ్ ఇక్కడ కూడా మనం ఒక క్వశ్చన్స్ ఏ విధంగా చెప్పుకుంటాం అంటే డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్. డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాన్ని ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో బిట్స్ ఏ విధంగా ఉంటాయి.
రెండు బోత్ ఇన్క్లూడ్ కవర్ అయితే ఉంటాయి ఇందులో, రైట్. టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్, గ్యాస్ ఇంజన్స్. వెరాస్ ఇగ్నిషన్ మెథడ్ చూడండి, ఇగ్నిషన్ మెథడ్ లో మనం ఏం చెప్పుకున్నాం, దేనివల్ల మండుతుంది అంటే ఫస్ట్ స్పార్క్ ఇగ్నిషన్ నథింగ్ బట్ SI ఇంజిన్. వెరాస్ కంప్రెషన్ ఇగ్నిషన్ నథింగ్ బట్ SI అంటే స్పార్క్ ప్లగ్ వల్ల ఇగ్నిట్ అవుతుందని స్పార్క్ ఇగ్నిషన్ అంటాం. ఈ స్పార్క్ ఇచ్చేటప్పుడు మనకి 20,000 volts పవర్ ఒక్కసారి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 20,000 volts ఇస్తే అక్కడ ఆటోమేటిక్గా బర్నింగ్ రావడం జరుగుతుంది. నేను వర్కింగ్ చెప్తాను, ఈ 4 strokes ఏ విధంగా అవుతుంది 1 by 1 అప్పుడు మీకు ఇది డీటెయిల్గా మీకు అనలిటికల్గా అర్థమవుతుంది, రైట్. సో కంప్రెషన్, ఇవి డీజిల్ ఇంజన్లో ఓన్లీ కంప్రెషన్ వల్ల మాత్రమే అవుతుంది కాబట్టి డీజిల్ ఇంజన్ మనం ఏమంటాం, కంప్రెషన్ ఇగ్నిషన్ అని చెప్పి ఆల్రెడీ చెప్పుకున్నాం. SI ఇంజిన్ దేని పిలుస్తాం, పెట్రోల్ ఇంజిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ SI ఇంజిన్, ఆల్సో కాల్డ్ యాజ్ ఆటో. పెట్రోల్ దాన్ని ఏమంటాం, ఆటో సైకిల్స్ అంటాం. అర్థమైందండి. ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు తెలుసుకోవాలి. అంటే మెథడ్ ఆఫ్ ఇగ్నిషన్ బేస్ చేసుకొని SI అని CI అని చెప్పుకుంటాం. టైప్ ఆఫ్ ఫ్యూయల్ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడా చెప్పుకుంటాం, రైట్. నెక్స్ట్ కూలింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ అనేది కూలింగ్ సిస్టమ్. మనం 2-wheeler వెహికల్స్ తీసుకుంటే ఏమవుతుందంటే వాటికి ఎయిర్ వల్ల కూల్ అవుతుంది కాబట్టి ఎయిర్ కూల్డ్ సిస్టమ్గా చెప్పుకుంటాం. వెరాస్ వాటర్ వల్ల కూల్ అయితే దాన్ని వాటర్ కూల్డ్ సిస్టమ్ అంటారు. సార్ మాకెందుకు సార్ కూల్, మేము ఆల్రెడీ కూల్గా ఉన్నామంటారా? మీకు కాదన్నా ఇక్కడ ఐసీ ఇంజిన్లో కంబషన్ జనరేటర్ ఏమవుతుందంటే ఇన్లెట్ టెంపరేచర్, మనకి ఇందులో ఉన్న టెంపరేచరు కంబషన్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్న టెంపరేచర్ ఎంత ఉంది సార్ అంటే నియర్లీ 2500 degrees టెంపరేచర్ ఉండడం జరుగుతుంది. ఎప్పుడు కంబషన్ జరిగినప్పుడు 2500 degrees Celsius అండి. మీరు 25,000 అనుకునే వాళ్ళు, రైట్. కంబషన్ జరిగే సందర్భంలో 2500 degrees టెంపరేచర్ ఇక్కడ ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో ఉంటుంది. ఈ టెంపరేచర్కి మెల్ట్ అవుతుంది చాలా మంది కొన్ని సందర్భాల్లో అకాడమిక్స్లో ఆ విధంగా మెల్ట్ అవుతుంటాం. అక్కడ మెల్ట్ అయితే లైఫ్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఇక్కడ అక్కడ మెల్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మెల్ట్ అయినప్పుడు ఏం చేసామో తెలుసుకుంటే అక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ 2500 degrees టెంపరేచర్ ఉన్నప్పుడు ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు, హీట్ ఎక్కువ ఉంది. ఆ హీట్ మనం డిక్రీజ్ చేసినట్లయితే ఆ మెల్టింగ్ ఆప్షన్ తగ్గుతుంది కదా, అంతే కదా. సో నేనేం చేస్తాను, వీటికి ఏం చేస్తానంటే చూడండి, ఇలా ఫిన్స్ ఈ ఇంజిన్కి ఇలా ఫిన్స్ మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఫిన్స్ ఆల్రెడీ మీరు వెహికల్ గమనించండి, ఇంజిన్ చుట్టూ ఇలా ఉంటాయి, ఆ ఇంజిన్ సిలిండర్ చుట్టూ. ఇలా ఎందుకు సరి పెట్టారంటే మనకు తెలుసు, ఏం తెలుసు, హీట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఏరియా. హీట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఏరియా. ఏంటి సార్ అంటే ఇప్పుడు ఛాయ్ మనం తొందరగా పోవాలి, గెస్ట్ ఇంటికి, మన రిలేటివ్స్ గెస్ట్ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఛాయ్ ఇచ్చారు, టైం అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంటాం మనం, ఆ గ్లాసులో ఇంత గ్లాస్ ఇస్తారు, ఆ వేడికి అది ఎంత తొందరగా చల్లరు కదా. అప్పుడు ఏం చేస్తాం, సాసర్లో ఆ టీ పంపినప్పుడు ఏమవుతుందంటే ప్లేస్ పెరుగుతుంది. ఈ సాసర్ ఇది, ఇందులో మొత్తం ఇలా ప్లేస్ పెరగడం వల్ల ఏమైంది, హీట్ బయటకి అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయ్యి తొందరగా ఏమవుతుందంటే కూల్ అవుతుంది. అంటే ఏరియాని ఇంక్రీజ్ చేస్తే హీట్ ట్రాన్స్ఫర్ ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైంది కాన్సెప్ట్. DQ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు DA. ఏరియాని ఇంక్రీజ్ చేసావు, ఆటోమేటిక్ ఏమైంది, హీట్ ట్రాన్స్ఫర్ పెరుగుతుంది. అందుకే ఈ ఫిన్స్ ఎట్టడం వల్ల ఏరియా ఏమవుతుంది, ఇది టోటల్గా మళ్ళీ ఈ టోటల్ మొత్తం ఏమవుతున్నానా, ఏరియా పెరగడం వల్ల హీట్ ట్రాన్స్ఫర్ తొందరగా అట్మాస్ఫియర్ బయటికి హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అందుకే ఫిన్స్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఈ ఫిన్స్ లో ఏమవుతుంది, అట్మాస్ఫియర్ ఎయిర్ ఉంది, ఎయిర్లో ఏం టెంపరేచర్ ఉంది, నార్మల్గా ఒక 40 degrees టెంపరేచర్ ఉంది అనుకోండి. ఇక్కడ ఎంత ఉంది, 2500 degrees. హీట్ ట్రాన్స్ఫర్ ఏమైంది, ఇక్కడ నుండి ఈ బయట వాల్స్ ద్వారా అట్మాస్ఫియర్లోనికి వెళ్ళడం జరుగుతుంది. అందుకే మోస్ట్లీ ఈ పొల్యూటెడ్ సిటీస్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ పొల్యూషన్ పెరుగుతుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆయురార్థాలు కూడా తగ్గుతుంటాయి. ఈ కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల హెడేక్,
అండ్ ఎక్కువ ఇంకా కన్జ్యూమ్ చేస్తే కామా డెత్ ఛాన్సెస్ కూడా ఉంటాయంట కార్బన్ మోనాక్సైడ్లో. అంటే వెహికల్స్ నుండి మనకి సల్ఫర్ ఆక్సైడ్ ఏవైతే ఎమిషన్స్ ఉంటాయి, ఈ కాన్సెప్ట్ చెప్తాను, బట్ బిఫోర్ దట్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం కాబట్టి. సో ఇక్కడ ఏమైంది, నువ్వు మెల్ట్ అవుతున్నావు, మెల్ట్ అయ్యడాన్ని తగ్గించడానికి ఏం చేస్తామంటే ఇలాగా ఇక్కడ ఫిన్స్ ప్రొవైడ్ చేస్తాం. దీన్నే ఫిన్స్ అంటారండి, ఫిన్స్, FINS. ఈ ఫిన్స్ ఉంటాయి, రైట్. అందుకే దీన్ని ఏమంటారంటే ఎయిర్ కూల్డ్ సిస్టమ్. అంటే కూలింగ్ సిస్టమ్ చెప్పాం, ఏంది కూలింగ్ సిస్టంలో ఎయిర్ కూల్డ్ ఒకటి, ఇంకోటి వాటర్ కూల్డ్. వాటర్ కూల్డ్ ఏంటి సార్ అంటే ఇది ఎయిర్ కూల్కి సంబంధించి, అంటే ఎయిర్ ఉపయోగించి కూల్ చేయడంలో ఇది ఎయిర్ కూలింగ్. అదే వాటర్ కూల్డ్ మనం గమనించినట్లయితే ఇప్పుడు బండి అనేటువంటిది ఒక ఇద్దరికి ముగ్గురికి సూటబుల్, ఓకేనా. సో దానికి తక్కువ హీట్ ఉంటుంది, తక్కువ CC క్యూబిక్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. అదే ఒక పెద్ద కార్ తీసుకున్నాం అనుకోండి, ఈ కార్కి ఏముంటాయి, ఇక్కడ 1 సిలిండర్ తీసుకున్నావు, అక్కడ 4 సిలిండర్స్ తీసుకుంటావు, 6 సిలిండర్స్ తీసుకుంటావు, 8 సిలిండర్స్ కూడా తీసుకుంటావు. ఫైరింగ్ ఆర్డర్ ఉంటుంది. మనకు ఆటోకి 3 సిలిండర్స్ కూడా ఉంటాయి. సిలిండర్ 1 2 3 4 5 6 ఇలా యాడ్ చేసుకుంటూ పోతుంటాడు. ఎందుకు, ఒక సిలిండర్లో నీకు ఎంత పవర్ వచ్చిందో మల్టిపుల్ విత్ నెంబర్ ఆఫ్ సిలిండర్స్ పెంచుకుంటే ఆటోమేటిక్ ఏమైంది, నీకు ఇండికేటర్ పవర్, ద పవర్ అవైలబుల్ ద షాఫ్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇండికేటర్ పవర్, ద పవర్ అవైలబుల్ ద ఇన్సైడ్ ద సిలిండర్ అనే పవర్ అన్నమాట నీకు ఎక్కువగా ఉండడం జరుగుతుంది అక్కడ, రైట్. అందుకు నెంబర్ ఆఫ్ సిలిండర్స్ పెంచుకుంటాం. ఇప్పుడు ఈ సిలిండర్లో ఏమైందంటే నేను ఈ సిలిండర్కి ఆనుకొని జాకెట్స్ చూడండి. ఇప్పుడు మనం యూనిఫామ్ వేస్తాం, యూనిఫామ్ మీద జాకెట్ వేసుకుంటాం. ఎందుకు, యూనిఫామ్ డస్ట్ కాకుండా ఉండడానికి, ఐడెంటిఫై కాకుండా ఉండడానికి. లేదు ఒక డ్రెస్ వేసుకుని దాని మీద కోట్ వేసుకుంటాం, శీతాకాలంలో కోట్స్ కూడా వేసుకుంటాం. అంటే కోట్ అంటే కప్పి పెడుతుంది. ఇక్కడ కప్పి పెట్టడం అంటే ఇక్కడ హీట్ ఉంది కదండి, ఇక్కడ కంబషన్ అయినాడు, ఇందులో ఏముంటుందంటే వాటర్ ఉంటుంది. వాటర్లో సమ్ కూలెంట్ యాడ్ చేయడం జరుగుతుంది. దాన్నే ఇథైల్ గ్లైకాల్ అంటారండి. ఇథైల్ గ్లైకాల్ అంటారు. ఈ ఇథైల్ గ్లైకాల్ ఏం చేస్తుంది, ఇందులో ఉండడం వల్ల ఈ హీట్ రిసీవింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ వచ్చిన హీటు ఇది తీసుకొని ఈ హీట్ మళ్ళీ రీసైక్లేట్ అవుతుంది. మీరు చూసారో లేదో, ఘాట్ రోడ్కి వెళ్ళే కార్లు గట్ట పక్కన ఒక కుండీలో వాటర్ ఉంచుతారు. ఎందుకంటే అందులో వాటర్ ఈ హీట్ అయ్యి సమ్వాట్ ఆవిరైపోవడం కూడా జరుగుతుంటుంది అనమాట. సో దాన్ని మనం ఫీల్ చేసుకోవాలి. ఇంజిన్ కూలింగ్ హీట్ ఎక్కిపోతుందంటే వాటర్ మళ్ళీ కోల్డ్ వాటర్ కానీ వేస్తుంటే రీసర్క్యులేట్ అవుతుంది అనమాట. ఇతర గ్లైకాల్ అంటే ఒక కెమికల్ యాడ్ చేసుకుని ఈ జాకెట్స్ యూజ్ చేసుకుని కూల్ చేయడం జరుగుతుంది. వాటర్ వల్ల కూల్ అయితే వాటర్ జాకెట్స్ అడుగుతాడు. జాకెట్స్లో ఏముంటుంది, వాటర్ ప్లస్ కెమికల్. అది ఇంజిన్కి ఆనుకొని ఉంటే డ్రై జాకెట్స్, వెట్ జాకెట్స్ అని, దూరంగా ఉంటే డ్రై జాకెట్స్ అని 2 రకాలు ఉంటాయి అనమాట. వెట్ జాకెట్స్, డ్రై జాకెట్స్. వెట్ జాకెట్, ఇంకోటి డ్రై జాకెట్. వెట్ ఒకటి, ఇంకోటి ఏంటన్నా డ్రై ఒకటి, రైట్. సో దీన్ని బేస్ చేసుకుని ఉంటే డ్రై, సారీ వెట్ దూరంగా ఉంటే డ్రై అని. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నది అంతా, కూలింగ్ సిస్టంలో మనకి ఎయిర్ కూల్డ్ ఇంజిన్స్ ఉంటాయి. ఫిన్స్ ద్వారా యూజ్ చేసుకుని, ఫిన్స్ ద్వారా ఈ ఇంజిన్లో ఫిన్స్ ద్వారా ఇదైతే ఎయిర్ కూల్డ్ సిస్టమ్స్. లేదు జాకెట్స్ పెడితే దాన్ని వాటర్ కూల్డ్ సిస్టమ్స్ అంటాం. ఈ వాటర్ కూల్డ్ సిస్టమ్స్ రేడియేటర్స్ అంటాం. అక్కడే ఈ రేడియేటర్స్లో ఇథైల్ గ్లైకాల్ అనే డివైస్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇథైల్ గ్లైకాల్. సో ఈ రేడియేటర్ అండ్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ కాన్సెప్ట్ దగ్గర మీకు డీటెయిల్గా చెప్తాం. సో అక్కడ మీరు ఆ పాటు వినొచ్చు, రైట్. కూలింగ్ సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ ఎయిర్ కూల్డ్ సిస్టమ్స్, వాటర్ కూల్డ్ సిస్టమ్స్. అయితే ఇందులో దేంట్లో హై హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది సార్ అంటే వాటర్ కూల్ అబ్యూజ్. వాటర్ కూల్లో మాత్రమే ఎక్కువ జరుగుతుంది. ఎయిర్లో ఆల్రెడీ టెంపరేచర్ ఉంటుంది, బట్ ఎయిర్కి అంత కేపబిలిటీ ఉండదు. అదే వాటర్ అనుకోండి, అందుకే వాటర్కి తొందరగా హీట్ని రిసీవ్ చేసుకోగలుగుతుంది, రైట్. ఇది బేస్డ్ ఆన్ 5th పాయింట్ కూలింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ చూద్దాం, వాల్వ్స్ లొకేషన్. సో మనం ఆల్రెడీ మీకు వాల్వ్స్ అంటే మీకు ఏం గుర్తు రావాలి, అది ఇటువంటి స్ట్రోక్ ఇంజిన్ అని, 4 స్ట్రోక్స్ ఇంజిన్ అని. లేదా అదే నేను పోర్ట్స్ అన్నాను అనుకో, అప్పుడు ఏమైనా గుర్తు రావాలి, అది పోర్ట్స్ ఉంటే 2 స్ట్రోక్ ఇంజిన్, అదే వాల్వ్స్ ఉంటే 4 స్ట్రోక్ ఇంజిన్. ఆ గుర్తు రావాలి మీకు కాన్సెప్ట్. ఈ వాల్వ్స్ లొకేషన్ అంటే లొకేషన్ ఆఫ్ వాల్వ్స్. వాల్వ్స్ లొకేషన్ అంటే ఈ వాల్వ్ లొకేషన్ బేస్ చేసుకొని, ఇప్పుడు ఇంజిన్లో ఉందండి,
ఎల్ షేప్లో ఇక్కడ ఒక వాల్వ్ ఇక్కడ ఒక వాల్వ్ ఎల్ షేప్లో ఉంటే ఎల్ షేప్లో మీకు డయాగ్రామ్స్ నెక్స్ట్ ఉన్నాయి చెప్తాను. ఎల్ షేప్లో వాల్వ్స్ అరేంజ్మెంట్ ఉంటే దాన్ని ఏమంటాం ఎల్ హెడ్ అని. ఈ హెడ్ సిలిండర్ హెడ్ మీద ఎల్ షేప్లో ఉంటే ఎల్ షేప్ అని సైడ్ ఉంటాయి ఇటొకటి ఇటొకటి ఎల్ లాగా. అదేవిధంగా టీ సైడ్ వాల్వ్ ఉంటే టీ హెడ్ అని. అంటే మనకి ఇక్కడ గుర్తు రావాల్సిన ఏంటంటే ఎల్ హెడ్ టీ హెడ్ ఓకేనండి, ఎఫ్ హెడ్ ఇది ఓవర్ హెడ్ ఉంటుంది అనమాట. సో ఇంకా మనకి ఏమన్నా సరే అంటే ఐ హెడ్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ హెడ్ వాల్వ్స్ బేస్ చేసుకుని అంటే ఎల్ ఎలా అయితే ఉందో ఆ విధంగా, టీ ఎలా అయితే ఉందో ఆ విధంగా, ఎఫ్ ఎలా ఉందో ఒక సైడ్కి రెండు ఉంటాయి, ఐ ఎలా ఉందో ఈ సింబల్స్ బేస్ చేసుకుని ఇన్లెట్ వాల్వ్ అవుట్లెట్ వాల్వ్స్ ఏవైతే మనం అరేంజ్ చేస్తామో డయాగ్రామ్స్ ఉన్నాయి, డయాగ్రామ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుంది. అరేంజ్ చేస్తామో వాటిని మనం ఏమంటామంటే వాల్వ్స్ లొకేషన్ బేస్ చేసుకుని ఆ ఇంజిన్ ఎల్ హెడ్ ఇంజిన్, ఎఫ్ హెడ్, ఐ అని చెప్పుకోవడం జరుగుతుంది. రైట్ అండి, ఇది బేస్డ్ ఆన్ వాల్వ్స్ లొకేషన్. వాల్వ్స్ ఏ విధంగా ఉంటాయి ఈ సిలిండర్ హెడ్ మీద ఏ సింబల్గా ఉంటుంది, లెటర్ ఏ సైడ్ ఉంది. చూడండి మన హౌసెస్ బి టైప్ అయినా ఇలా అంటారు. బి అంటే చూడండి బి టైప్ అన్నారు అనుకోండి ఇలా ఉంటుంది, బి అంటే ఇలా ఉంటుంది. అంటే ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్, ఇవతల ఒక హాలు, ఇది అటాచ్డ్ బాత్రూమ్. అంటే బి టైప్ అంటే బిలో ఉందా లేదా, అదేంటిది హౌస్, బి టైప్ హౌస్ అంటాడు. ఏంది బి టైప్ అంటే డి టైపు ఈ టైపు ఉంటాయంటే ఆ విధంగా ఉంటా నేమ్స్ పెట్టుకుంటాం. ఇన్ ద సేమ్ వే ఆ హెడ్స్ అనమాట ఏవైతే ఉన్నాయో ఈ హెడ్ మీద ఎల్ సైజులో ఎల్ ఆకారం ఏ విధంగా ఉందో ఆ విధంగా వాల్వ్స్ ఉంటే ఎల్ అని, టీ అని, ఎఫ్ అని, ఐ అని, రైట్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. రైట్, ఇది వాల్వ్ లొకేషన్. ఇప్పుడు కంటెంట్కి మనం వద్దాం. సో ఇందులో ఏంటి అసలు ఎవ్రీథింగ్ ఏంటి ఇంజిన్లో మనం నామినిక్లేచర్ ఏదైతే ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం సార్ ఇది ఐసీ ఇంజిన్ టెర్మినాలజీ. నోట్ చేసుకోండి సార్, ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ మీ నోట్స్లో రాసుకుంటే మీకు రివిజన్ సందర్భంలో మళ్ళీ క్లాస్ అవసరం లేదు. మీరు వినండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ వాచ్ చేయండి, నో ప్రాబ్లం. బట్ ఒకసారి విని ఆ నోట్స్ మీరు 2-3 సార్లు ప్రిపేర్ అవుతుంటే యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్. యా, ద స్టాండర్డ్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ ఐసీ ఇంజిన్స్. ఫస్ట్ బోర్. చూడండి ఇక్కడ నా బండి బోర్కి వచ్చిందిరా బాయ్, అందుకు వెహికల్ పికప్ లేదు, దాన్ని బోర్ చేయించమని మెకానిక్ షాడ్కి ఇచ్చా అంటాడు. బండి బోర్కి వచ్చిందంటే పికప్ తగ్గుతుంది అంటున్నాడే, బోర్కి వచ్చిందని ఆడే అంటాడు, పికప్ తగ్గిందని అంటాడు. అసలు బోర్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్స్. టాప్ డెడ్ సెంటర్ అంటే ఏంటి ఆల్రెడీ మీకు చెప్పిన, ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బాటమ్ డెడ్ సెంటర్ అంటే ఏంటి. సో దీస్ కాన్సెప్ట్ మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది సిలిండర్. ఏంటి సార్ ఇది సిలిండర్. ఇగోండి ఇది సిలిండర్. ఇందులో ఈ సిలిండర్లో రెసిప్రొకేట్ అయ్యేది ఏంటి సార్ అంటే పిస్టన్. ఏంటి ఈ బ్లూ కలర్ వేసింది ఏంటి సార్ అంటే పిస్టన్. పిస్టన్ అనేటువంటిది సిలిండర్లో ఏమవుతుంది రెసిప్రొకేటింగ్ అవడం జరుగుతుంది. అదే ఇక్కడ పింక్ కలర్లో వేసిన దాన్నే ఈ క్రాంక్ షాఫ్ట్ ను పిస్టన్ ని కలుపుతుంది కాబట్టి దీన్ని కనెక్టింగ్ రాడ్ గా మనం చెప్పుకుంటాం. ఏమని చెప్పుకుంటాం, కనెక్టింగ్ రాడ్ గా చెప్పుకుంటాం. రైట్, సో ఇక్కడ ఉన్నటువంటి ఇది ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని క్రాంక్ షాఫ్ట్ గా మనం చెప్పుకుంటాం. ఇటు సైడ్ కూడా ఉంటుంది క్రాంక్ షాఫ్ట్, రోటరీ మెషిన్. వెల్ కనిపిస్తుంది కదా. సో ఈ సిలిండర్ మనం ఏదైతే చెప్పుకున్నామో, సిలిండర్ గా ఒక పార్ట్ మనం చెప్పుకున్నామా కదా. యా, ఈ సిలిండర్ మనకు ఉంది కదా, ఒక సిలిండర్ అంటూ ఉంది కదా. ఈ సిలిండర్ లో పిస్టన్ రెసిప్రొకేటింగ్ అవడం జరుగుతుందని చెప్పుకున్నాం. ఈ సిలిండర్ లో పిస్టన్ రెసిప్రొకేటింగ్ అవుతుంది. సిలిండర్ లో పిస్టన్ పైకి కిందకి మూవ్ అవుతుంది, మోషన్ వస్తుంది. ఎందులో, సిలిండర్ లో. అంటే దానికి ఒక డయామీటర్ ఉంటుందా లేదా. ఇక్కడ ఒక హౌస్ ఉంది, 10 మీటర్స్ అంటాం, 10 మీటర్స్ విడ్త్, 10 మీటర్స్ విడ్త్ 11, 10x11 అంటాం, 10x15 అంటాం. అంటే ఏంటి అసలు డయామీటర్. ఇక్కడ దీనికి ఒక డయామీటర్ ఉంటుందా లేదా. ఈ డయామీటర్నే డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ కాల్డ్ యాజ్ బోర్. బోర్ అంటే ఏంటి సార్ అంటే ఒక సిలిండర్ తీసుకున్నాం, ఒక సర్కిల్ కూడా డయామీటర్ ఉందా చూడండి. ఒక సర్కిల్ డ్రా చేసిన, ఇదంతా ఏమైంది డయామీటర్. ఆఫ్ చేసుకుంటే రేడియస్ వస్తుంది. ఇన్ ద సేమ్ వే ఒక ఈ సిలిండర్ ఇది కూడా ఏ విధంగా ఉంటుంది, ఒక స్పెరికల్ షేప్ లో ఉంటుంది. దీనికి ఒక డయామీటర్ ఉంటుంది. ఇందులోనే పిస్టన్ ఏమవుతుంది రెసిప్రొకేటింగ్ అవుతుందా లేదా. సో ఈ పిస్టన్ ఇందులో రెసిప్రొకేటింగ్ అవుతుంది.
దాన్ని సిలిండర్ అంటారు. ఈ లోపల ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, డయానే మనం ఏమంటామంటే డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ కాల్డ్ యాజ్ బోర్. ఏంటన్నా డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ యొక్క వ్యాసం డయామీటర్ ఏదైతే ఉందో దాన్ని బోర్ అంటాం. ఏమంటారు సార్, బోర్. ద డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ కాల్డ్ యాజ్ బోర్. ఆప్షన్లో బోర్ ఈజ్ డిఫైన్డ్ బై అంటాడు ద లెంత్ ఆఫ్ ద సిలిండర్, ద డయా ఆఫ్ ద సిలిండర్, ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్, డి నన్ ఆఫ్ ది అబౌవ్ అంటాడు. ఏంటి, డయా ఆఫ్ ద సిలిండర్ ఈజ్ కాల్డ్ యాజ్ బోర్. డయా ఆఫ్ ద సిలిండర్ ఈజ్ కాల్డ్ యాజ్ బోర్, రైట్. సో ఇక్కడ మనకి ఇప్పుడు మనం బోర్కి ఎందుకు వచ్చింది సార్, వెహికల్ అంటాం కదా. ఈ పిస్టన్ కంటిన్యూస్ గా రెసిప్రోకేటింగ్ అవుతుంది అనుకోండి, కిందికి మీదకి కిందికి మీదకి కిందికి మీదకి నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒక లైఫ్ టైం అంటే అందుకే ఒక 15 years టైం ఇస్తారు కదండి వెహికల్ కి లైఫ్ టైం. కానీ కొన్ని సందర్భాల్లో యూసేజ్ ఎక్కువ అవడం వల్ల ఏమైందంటే ఎప్పుడైతే కిందికి మీదకి రెసిప్రోకేటింగ్ అవుతుందో దీని యొక్క డయామీటర్ ఎన్లార్జ్ అవుతుంది. ఎన్లార్జ్ ఎలా అవుతుంది సార్ అంటే ఎన్లార్జ్ అవ్వదు. ఇక్కడ ఉన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో రిమూవ్, అరుగుదల, వియర్ అండ్ టియర్. ఏమవుతుంది, వియర్ అండ్ టియర్. ఎప్పుడైతే కిందకి మీదకి రెసిప్రోకేషన్ ఈ విధంగా అప్ అండ్ డౌన్ మోషన్స్ రెసిప్రోకేటింగ్ మోషన్ వస్తుందో డ్యూ టు రిపిటేషన్స్, ఫ్యాటిగ్యూ లోడ్స్ వస్తుంటాయి. మీకు మెకానికల్ ప్రాపర్టీస్ లో ఫ్యాటిగ్యూ క్రీప్ అని ఉంటాయి. ద రిపీటెడ్ స్ట్రెసెస్ ఆర్ రివర్సల్ స్ట్రెసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యాటిగ్యూ అంటాం అక్కడ. లేదు, ద స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ ఈస్ కాల్డ్ యాజ్ క్రీప్ అంటాం. అంటే ఇక్కడ రిపీటెడ్ పిస్టన్ ఎక్కడికి వెళ్తుంది, ఆల్వేస్ రెసిప్రోకేటింగ్ ఇన్ ద సిలిండర్. So due to number of times it will be reciprocates in the cylinder, the valves of the cylinder will be somewhat decreases. The valves of cylinder somewhat decreases. డోర్ ప్రతిసారి ఏసీ తీయడం వల్ల ద్వారబంధాలకు ఉన్నటువంటి ఏంటది ఆ ద్వారబంధ చెక్క ఏదైతే ఉందో somewhat అరుగుదల వస్తుందా లేదా, లోపల కంప్రెస్ అయి ఉండడం జరుగుతుందా లేదా. అదే విధంగా ఇక్కడ డయామీటర్ ఏమవుతుందంటే ఇనిషియల్ గా 10 meter డయామీటర్ ఉందనుకోండి, 10 centimeter డయా ఉన్న సిలిండర్ ఇలా కిందికి మీదకి రెసిప్రోకేటింగ్ అవడం వల్ల ఇటు కొంత హాఫ్ ఎగిరి టోటల్ గా 11 centimeters అంటే డయామీటర్ తగ్గట్లేదు, పెరుగుతుంది. అంటే దీని యొక్క వాల్ యొక్క థిక్నెస్ ఏమైంది, తగ్గింది. దానివల్ల ఈ కంబషన్ అయ్యేటప్పుడు ఫ్యూయల్ కంబషన్ అవ్వకుండా ఈ వాల్స్ కూడా ఈ బయటికి రావడం జరుగుతుంది, బయటికి ఎజెక్ట్ అవడం జరుగుతుంది. అందువల్ల అంతకుముందు ఎదురెళ్ళ పికప్ ఉన్న బండి ఈ కంబషన్ ఇక్కడ ప్రాపర్ గా పనిచేస్తే కదా నీ డబ్బులు వస్తాయి. ఇక్కడ ప్రాపర్ గా కంబషన్ జరిగితే కదా నీకు పవర్ వచ్చేది. నథింగ్ బట్ ఫోర్స్. నీకు ప్రాపర్ గా కంబషన్ జరగడానికి ఇక్కడ లాస్ అవుతుంది. అర్థమైందండి. ఇప్పుడు మనం ఒక బిందె లేదంటే ఒక 20 liters వాటర్ బాటిల్తో వాటర్ తీసుకెళ్తున్నాం, వాటర్ ప్లాంట్ నుండి తీసుకొస్తున్నాం, అది కరెక్ట్ గా ఉంటే 20 liters వస్తుంది. దానికైనా హోల్ ఉందనుకోండి సమ్వాట్ లాస్ అవుతుంది లేదా. ఇక్కడ ఈ కంబషన్ జరిగే ప్లేసు ఈ వాల్స్ గుండా బయటకి ఎజెక్ట్ చేయడం వల్ల వెహికల్ యొక్క పికప్ లాస్ అవడం జరుగుతుంది. వెహికల్ యొక్క పికప్ ఎప్పుడైతే లాస్ అయిందో ఏమవుతుంది, అప్పుడు ఎఫిషియన్సీ పడిపోతుంది. అంటే బోర్కి వచ్చిందంటే ఈ యొక్క డయామీటర్ ఇనీషియల్గా ఉన్న దాన్ని డయామీటర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు, ఇన్ ద కండిషన్ ఆఫ్ బోర్ ఆఫ్ వెహికల్ ద డయామీటర్ విల్ బి ఆప్షన్ ఏ డిక్రీజ్, ఆప్షన్ బి రిడ్యూస్, ఆప్షన్ సి రిమైన్స్ కాన్స్టెంట్, డి నన్ ఆఫ్ ది అబవ్ అంటాడు. ఏమవుతుంది, 10 centimeter ఉంది, తర్వాత ఏమైంది 11 centimeter, అప్పుడు ఏమైంది డయామీటర్ ఇంక్రీజ్ అయ్యింది. ఇన్ ద కండిషన్ ఆఫ్ వెహికల్ బోర్ కండిషన్ ద ఎఫిషియన్సీ విల్ బి ఇంక్రీజ్, డిక్రీజ్, రిమైన్స్ కాన్స్టెంట్, నన్ ఆఫ్ ది అబవ్. ద కెపాసిటీ ఆఫ్ ద వెహికల్ అట్ ద కండిషన్ ఆఫ్ ఏంటది బోర్ కండిషన్, ద కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, నన్ ఆఫ్ దిస్. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఒక క్వశ్చన్ ని మనం అనలైజ్ చేసుకోవాలి. ఎప్పుడు అనలైజ్ అవుతుంది, కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా తెలుసుకున్న తర్వాత మనకి అనలైజ్ చేసుకోవడం జరుగుతుంది, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ బోర్ అని చెప్పాం. బోర్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఇన్సైడ్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ టర్మ్డ్ యాజ్ బోర్. ఈ సిలిండర్లకి చూడండి, సిలిండర్ అంటే దానికి ఎక్స్టర్నల్ గా ఒక డయామీటర్ ఉంటుంది, ఇంటర్నల్ గా కూడా ఒక డయామీటర్ ఉండడం జరుగుతుంది. ఇంటర్నల్ గా ఉన్న డయామీటర్ నే బోర్ అంటాం. క్వశ్చన్ అడుగుతాడు, ఇందాక మీకు డయా ఆఫ్ ద సిలిండర్ ఇస్ కాల్డ్ యాజ్ బోర్ అన్నాను. బోర్ డిఫైన్డ్ యాజ్ ద ఎక్స్టర్నల్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్, ఇంటర్నల్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్, టోటల్ డయామీటర్. ఇట్లాంటి క్వశ్చన్ జరుగుతుంటాడు అనమాట. యావరేజ్ డయామీటర్ ఆఫ్ సిలిండర్ అంటాడు. ఏంది
ఇంటర్నల్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ కాల్డ్ యాజ్ బోర్. ఓకేనా నాన్న? బోర్ అంటే ఏంటి? ఇన్సైడ్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ టర్మ్డ్ యాజ్ బోర్. ఇంటర్నల్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ టర్మ్డ్ యాజ్ బోర్. రైట్. నెక్స్ట్ ఏంటనేది? టాప్ డెడ్ సెంటర్, TDC. ABC ఉంటాం కదండి, ఆల్వేస్ బెటర్ కంట్రోల్. ఇక్కడ TDC అంటే టాప్ డెడ్ సెంటర్. ఏంటి టాప్ డెడ్ సెంటర్ ఏంటి? దీని గొడవ ఏందో ఒకసారి చూద్దాం. సో ఆల్రెడీ మనకు చెప్పాను ఉందగా ఇది క్లాస్లో, ఫైనల్ స్టేజ్, ఇనిషియల్ స్టేజ్, ఇన్ బిట్వీన్ అంటాం. సో ఈ పిస్టన్ ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ పిస్టన్ ఏమవుతుందంటే ఈ బోర్లో, ఈ సిలిండర్లో ఏమవుతుందంటే అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ మోషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో టాప్ లో ఎక్కడ వరకు అయితే మాక్సిమం వెళ్ళగలుగుతుందో, ద అప్పర్ మోస్ట్ పొజిషన్ ఆఫ్ ఏ పిస్టన్ ఇన్ సిలిండర్, ద అప్పర్ మోస్ట్ పొజిషన్ ఇన్ ఏ పిస్టన్ ఇన్ ద సిలిండర్ ఈజ్ కాల్డ్ యాజ్ TDC, టాప్ డెడ్ సెంటర్. The lowermost position of a cylinder, the lowermost position of a piston in the cylinder is called as bottom dead center. సో ఇప్పుడు ఆ రేంజెస్ సినిమా థియేటర్లో ఇప్పుడు అన్ని 100 రూపీస్ మినిమం స్టార్ట్ అయ్యానండి. మినిమం 100, మ్యాక్సిమం 300, 400. అంటే రేంజెస్ ఏంటి? 300 నుండి 400 వరకు, లేదంటే 100 నుండి 300 వరకు టికెట్స్ దొరుకుతాయి అంటాం. అలాగే ఇక్కడ ఎంతవరకు అయితే కిందకి వెళ్తుందో దాన్ని బాటమ్ డెడ్ సెంటర్. అంతకుమించి మరి పైకి పోలేదు. అంటే ఇప్పుడు సిలిండర్ ఉంది కదండి, సిలిండర్ హెడ్ వరకు వెళ్ళలేదు, కొంత లిమిటేషన్ ఆఫ్ స్పేస్ ఉంటుంది. సో పైకి వెళ్ళేదాన్ని ఎంతవరకు అయితే అప్మోస్ట్ పైకి వెళ్ళగలుగుతా దాన్ని టాప్ డెడ్ సెంటర్, వేరాజ్ అప్మోస్ట్ డౌన్కి రాగలిగితే దాన్ని బాటమ్ డెడ్ సెంటర్గా డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. క్లియర్ నాన్న? సో మీకు వీటికి యానిమేషన్ వీడియోస్ మీరు చూసినట్లయితే మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవడం జరుగుతుంది. వెల్ యా, ఇగోండి ద ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఏంటది? ద ఎక్స్ట్రీమ్ ఎంతవరకు అయితే మ్యాక్సిమం వెళ్ళగలుగుతుందో, ద ఎక్స్ట్రీమ్ పొజిషన్ రీచ్డ్ బై ద పిస్టన్ అట్ ద టాప్ ఆఫ్ ద సిలిండర్ ఇన్ ద వెర్టికల్ ఇంజిన్ ఈజ్ కాల్డ్ యాజ్ టాప్ డెడ్ సెంటర్. సరే వెర్టికల్ అంటారు, ఇంకేమైనా యాంగిల్స్ ఉన్నాయంటే డిఫరెంట్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. వన్ బై వన్ చెప్పుకుందాం, నెంబర్ ఆఫ్ అవర్స్లో మనం చెప్పుకుందాం. రైట్. సో రాసుకోండి, TDC అంటే ఏం సార్ అంటే ద ఎక్స్ట్రీమ్ పొజిషన్ రీచ్డ్, ద ఎక్స్ట్రీమ్ పొజిషన్ రీచ్డ్ ఇన్ ద పిస్టన్. చూడండి ఈ పిస్టన్ అనేటువంటిది ఎక్స్ట్రీమ్ పొజిషన్ రీచ్ అవుతుందో వెర్టికల్ ఇంజిన్ లో, దాన్ని మనం టాప్ డెడ్ సెంటర్ గా చెప్పుకున్నాం. ద ఎక్స్ట్రీమ్ పొజిషన్ రీచ్డ్ బై ద పిస్టన్ ఎట్ ద టాప్ ఆఫ్ ద సిలిండర్ ఇన్ ద వెర్టికల్ ఇంజిన్ ఈజ్ కాల్డ్ యాజ్ టాప్ డెడ్ సెంటర్. ఏమంటారు సార్? టాప్ లేచిపోతుంది అంటారు కదండి, దీన్నే ఎంతవరకు అయితే పైకి వెళ్తుందో దాన్నే మనం ఏమంటామంటే టాప్ డెడ్ సెంటర్ గా చెప్పుకుంటాం. క్లియర్? వెల్, బాటమ్ డెడ్ సెంటర్ అంటే ఏంటి నాన్న అంటే ద ఎక్స్ట్రీమ్ పొజిషన్ అది వెర్టికల్లో టాప్ మోస్ట్ పొజిషన్ అనుకుని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమన్నా రీచ్డ్ బై ద పిస్టన్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద సిలిండర్స్. సో మన డిప్లొమా పిల్లగాళ్ళు ఎగ్జామ్స్కి రాసేటప్పుడు ఏమంటాడంటే రైట్ ద ఐసీ ఇన్ టెర్మినాలజీ అంటాడు. SSC JEలో రైట్ ద టెర్మినాలజీ అబౌట్ ఐసీ ఇంజిన్స్ అంటాడు. ఈ టెర్మినాలజీ అక్కడ ఉపయోగపడుతుంది. లేదు అంటే TDC అంటే ఏంటి డిఫైన్ ALP క్వశ్చన్స్లో ఉపయోగపడుతుంది. సో RRB JSకి డైరెక్ట్ బిట్స్ రూపంలో ఉపయోగపడుతుంది. సో వన్ ప్లాట్ఫామ్ వన్ వే టు రీచ్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ మెకానికల్స్. అర్థం ఇక్కడ క్రైటీరియా. సో దీన్ని బాటమ్ డెడ్ సెంటర్ అంటే ఏమని చెప్పుకున్నాం అంటే ద ఎక్స్ట్రీమ్ పొజిషన్ రీచ్డ్ బై ద పిస్టన్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద సిలిండర్ ఇన్ వెర్టికల్ ఇంజిన్ ఈజ్ కాల్డ్ యాజ్ బాటమ్ డెడ్ సెంటర్. రైట్. సో ఫస్ట్ టెర్మినాలజీలో బోర్, ద ఇన్సైడ్ సిలిండర్ ఆఫ్ ద సిలిండర్, ద ఇన్సైడ్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ కాల్డ్ యాజ్ బోర్. టాప్ డెడ్ సెంటర్ ద ఎక్స్ట్రీమ్ పొజిషన్ రీచ్డ్ వెర్టికల్ ఇంజిన్ ద అప్పర్ మోస్ట్ పొజిషన్, వెరాజ్ BDC అంటే ద లోవర్ మోస్ట్ పొజిషన్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు తెలిసినంత వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రైట్. వన్ బై వన్ మనం వచ్చే సందర్భంలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. యా, స్ట్రోక్ అందాక ఆల్రెడీ మనం స్ట్రోక్ అని చెప్పుకున్నాం. వాట్ ఈస్ స్ట్రోక్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టాప్ డెడ్ సెంటర్ టు బాటమ్ డెడ్ సెంటర్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రోక్ అని చెప్పుకున్నాం. ద లెంత్ బిట్వీన్ టాప్ డెడ్ సెంటర్ టు బాటమ్ డెడ్ సెంటర్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రోక్ అని చెప్పుకున్నాం.
సో ఏం సార్ ఈ స్ట్రోక్ అంటే ఇక్కడ మనకి టాప్ డెడ్ సెంటర్ అంటే ద అప్పర్ మోస్ట్ పొజిషన్, బాటమ్ డెడ్ అంటే లోవర్ మోస్ట్ పొజిషన్. ఈ టీడీసీకి మరియు బీడీసీకి మధ్య ఉన్న ట్రావెలింగ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చెప్పుకుంటాం అంటే ట్రావెలింగ్ డిస్టెన్స్ ని స్ట్రోక్ గా చెప్పడం జరుగుతుంది. ట్రావెలింగ్ డిస్టెన్స్ ఏం చెప్పుకుంటాం సార్? స్ట్రోక్. ఈ స్ట్రోక్ బేస్ చేసుకొని మనం సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్ స్ట్రోక్, ఎక్స్పాన్షన్ ఆర్ పవర్ స్ట్రోక్, ఫైనల్లీ ఎగ్జాస్ట్ స్ట్రోక్ మనం చెప్పుకోవడం జరిగింది. రైట్? స్ట్రోక్ అంటే ఏంటి సార్ అంటే ఇదిగోండి, ద నామినల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పిస్టన్, the nominal distance traveled by the piston in the cylinder between the extreme upper and the lower position of the piston is termed as stroke. Clear? So ikkada manaki stroke ante terminology lo stroke ante em cheppunnam, the distance between top dead center extreme upper position, extreme lower position, in between distance is called as ఏమని చెప్పుకున్నాం? స్ట్రోక్ గా చెప్పుకున్నాం. రైట్? నెక్స్ట్ ఇప్పుడు కంప్రెషన్ రేషియో చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ గా క్వశ్చన్ ఇక్కడ జేఈస్ కి, అసిస్టెంట్ ఇంజనీర్స్ కి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కడ నుండి రావడం జరుగుతుంది. ఏంటది? కంప్రెషన్ రేషియో ఇండికేటెడ్ బై ఆర్. ఇది ఏ విధంగా చెప్పొచ్చు? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్, ఏమని చెప్పుకోవచ్చు? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ maximum cylinder volume, maximum cylinder volume to, it is the ratio of maximum cylinder volume to the clearance volume. నోట్ చేసుకున్నాను, 10 పాయింట్స్ మీరు నోట్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది. రైట్? కంప్రెషన్ రేషియో అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మాక్సిమం సిలిండర్ వాల్యూమ్ టు ద క్లియరెన్స్ వాల్యూమ్. దాన్ని ఏమంటామంటే కంప్రెషన్ రేషియో. సార్ ఏం సార్ మాక్సిమం సిలిండర్ వాల్యూ ఏంది, క్లియరెన్స్ వాల్యూ ఏంది, ఇది మీకు చెప్పాలి. ఇప్పుడు మాక్సిమం వాల్యూ ఏంది, క్లియరెన్స్ వాల్యూ, ఈ రెండు కాన్సెప్ట్ తెలిస్తే వీటి యొక్క రేషియో ఏమని చెప్పుకున్నావు? ఈ రేషియోనే కంప్రెషన్ రేషియో ఆర్ అని చెప్పుకున్నాం. రైట్? కంప్రెషన్ రేషియో ఇండికేటెడ్ బై ఆర్, ద రేషియో ఆఫ్ మాక్సిమం టు క్లియరెన్స్. సో ఇక్కడ స్ట్రోక్ లెంత్ ప్లస్ క్లియరెన్స్ వాల్యూమ్. చూడండి, క్లియరెన్స్ వాల్యూమ్ అంటే ముందు మీకు చెప్తాను చూడండి. ఇక్కడ టాప్ డెడ్ సెంటర్ ఉందండి, ఈ టాప్ డెడ్ సెంటర్ పైన సిలిండర్ హెడ్ అంటూ ఉంటుంది. ఈ సిలిండర్ హెడ్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు, ఫైనల్ హెడ్ వరకు ఈ యొక్క పిస్టన్ ట్రావెల్ చేయదు, ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఆగిపోతుంది. ఈ మధ్యలో ఏముంటుందంటే స్పార్క్ ప్లగ్, వాల్వ్ మెకానిజం ఈ రెండు కలిపడానికి మనకు ఒక అప్పర్ మోస్ట్ పొజిషన్ ఉంటుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక గ్రీన్ లైన్ కానీ, బ్లూ లైన్ కానీ, రెడ్ లైన్ కానీ ఏదో మీటర్ తీసుకున్నాం. సో మనకి ఒక ఎంజీబీ వేస్తే ఇక్కడ క్లోజ్ అయిపోయింది అనుకోండి గ్రీన్ లైన్, ఇక్కడ అందరు దిగుతారు. కానీ ఇక్కడ నుండి వెహికల్ అటు వెళ్ళి మళ్ళీ చేంజ్ అవడానికి కొంత డిస్టెన్స్ ఉంటుందా లేదా? ఈ పిస్టన్ అనేటువంటిది ఇక్కడ వరకు రెసిప్రోకేటింగ్ అవుతుంది. యువతలు ఏమవుతుందంటే ఈ బిట్వీన్ ఇక్కడ మనకి వాల్వ్స్ ఉంటాయండి, ఇన్లెట్ వాల్వ్, అవుట్లెట్ వాల్వ్, అదేవిధంగా స్పార్క్ ప్లగ్ ఉండటానికి కొంత హౌసింగ్, కొంత స్పేస్ ఉంటుంది. రైట్? మనకి మాక్సిమం వాల్యూమ్ కావాలంటే స్ట్రోక్ లెంత్ ఏదైతే ఉందో ఈ స్ట్రోక్ లో ఉన్న వాల్యూమ్ ప్లస్ క్లియరెన్స్ వాల్యూమ్. ఇప్పుడు క్లియరెన్స్ వాల్యూమ్ ఎలా వస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి టాప్ డెడ్ సెంటర్ నుండి పైన సిలిండర్ హెడ్, టాప్ హెడ్ ఎక్కడైతే ఉందో వీటి మధ్య డిస్టెన్స్ మనం ఏమంటామంటే క్లియరెన్స్ వాల్యూమ్ అంటాం. క్లియరెన్స్ వాల్యూమ్ ఈజ్ మెజర్డ్ బై ఫీలర్ గేజ్. మళ్ళీ వర్క్షాప్ టెక్నాలజీ వెళ్ళిపోవచ్చు. క్లియరెన్స్ వాల్యూమ్ మెజర్డ్ బై ఫీలర్ గేజ్. ఏ గేజ్ అనేది? ఫీలర్ గేజ్. ఇక్కడ మన టెర్మినాలజీ కూర్చోండి. ఏముంది ఇక్కడ? కంప్రెషన్ రేషియో ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ మాక్సిమం వాల్యూమ్ టు క్లియరెన్స్ వాల్యూమ్. వాట్ ఈజ్ meant by maximum volume? Stroke volume, the sum of stroke volume and clearance volume. Stroke volume ఇక్కడ టీడీసీ నుండి బీడీసీకి ఉన్న వాల్యూమ్ ని స్ట్రోక్ వాల్యూమ్ చెప్పుకుంటాం. ప్లస్ దాని ఆఫ్టర్ ఉన్నటువంటి క్లియరెన్స్ వాల్యూమ్, ద డిస్టెన్స్ బిట్వీన్ టాప్ డెడ్ సెంటర్ టు ద అప్పర్ మోస్ట్ టాపర్ హెడ్ లో ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ మనం ఏమంటామంటే క్లియరెన్స్ వాల్యూమ్ అంటాం. ఈ రెండు కలిపితే మనకు వచ్చేది మాక్సిమం వాల్యూమ్ గా చెప్పుకుంటాం. క్లియర్ అన్నా? రైట్? సో కంప్రెషన్ రేషియో ఆర్ ఈజ్ అంటాడు మాక్సిమం వాల్యూ బై క్లియరెన్స్ వాల్యూమ్, మాక్సిమం వాల్యూస్ బై క్లియరెన్స్ వాల్యూమ్, మాక్సిమం బై మినిమం, ఇటువంటివన్నీ వస్తుంటాయి. నీకు అర్థం వచ్చిందంటే క్లియరెన్స్ వాల్యూ కంప్రెషన్ రేషియో రిప్రజెంటెడ్ బై ఆర్, ద రేషియో ఆఫ్ మాక్సిమం టు క్లియరెన్స్ వాల్యూమ్. మాక్సిమం టు మినిమం గుర్తుంచుకోండి, మినిమం వాల్యూ ఎక్కడ ఉంటుంది? క్లియరెన్స్ వాల్యూమ్లో ఉంటుంది. క్లియర్? రైట్? నెక్స్ట్
నెక్స్ట్ సిలిండర్ వాల్యూమ్. ఇక్కడ చూడండి, సిలిండర్ వాల్యూమ్ అంటే ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ స్వెప్ట్ వాల్యూమ్, సమ్ ఆఫ్ స్వెప్ట్ వాల్యూమ్, సమ్ ఆఫ్ స్వెప్ట్ వాల్యూమ్ అండ్ ద క్లియరెన్స్ వాల్యూమ్. స్ట్రోక్ వాల్యూమ్ అనేది స్వెప్ట్ వాల్యూమ్ అని ఒకటండి. ఈ రెండింటిని కలిపితే వచ్చేది మనకి సిలిండర్ వాల్యూమ్ ఆర్ టోటల్ వాల్యూమ్ రావడం జరుగుతుంది. సిలిండర్ వాల్యూమ్ క్లియర్ అండి. సో స్వెప్ట్ వాల్యూమ్ ప్లస్ క్లియరెన్స్ వాల్యూమ్ని యాడ్ చేసుకుంటే మనకు వచ్చేది టోటల్ వాల్యూమ్. క్లియర్. సో దీస్ ఆర్ ద టెర్మినాలజీ రిగార్డింగ్ టు ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్స్. నెక్స్ట్ ఇక్కడ స్వెప్ట్ వాల్యూమ్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి టెర్మినాలజీలో ద బోర్ అంటే ద ఇంటర్నల్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ కాల్డ్ యాజ్ బోర్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇక్కడ టాప్ డెడ్ సెంటర్ నేను చెప్పుకున్నాం, ద అప్పర్ మోస్ట్ పొజిషన్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ కాల్డ్ యాజ్ టీడీసీ. థర్డ్ వన్ గా బీడీసీ మనం చెప్పుకుంటే ద బాటమ్ అప్పర్ మోస్ట్ పొజిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ బాటమ్ డెడ్ సెంటర్. ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ బోత్ టీడీసీ టు బీడీసీ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రోక్ లెంత్. కంప్రెషన్ రేషియో ఆర్ ఈక్వల్స్ టు ఏమని చెప్పుకోవచ్చు అంటే మ్యాక్సిమం వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్. సో టోటల్ వాల్యూమ్ మనకి ఏ విధంగా వస్తుంది సార్ అంటే టోటల్ వాల్యూమ్ ఈక్వల్స్ టు టోటల్ వాల్యూమ్ మనకు వస్తే మనకు తెలుస్తుంది. టోటల్ వాల్యూమ్ ఏ విధంగా వస్తుంది అంటే స్వెప్ట్ వాల్యూమ్ ప్లస్ క్లియరెన్స్ వాల్యూమ్. ఈ స్వెప్ట్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రోక్ వాల్యూమ్ గా మనం చెప్పుకోవచ్చు. సో స్వెప్ట్ వాల్యూమ్ ఇట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పేస్ జనరేటెడ్ బై ద మూమెంట్స్ ఆఫ్ పిస్టన్ ఫ్రమ్ వన్ డెడ్ సెంటర్ టు అనదర్ డెడ్ సెంటర్. మనకి ఇక్కడ ఉన్న టూ డెడ్ సెంటర్లో ఈ రెండు డెడ్ సెంటర్ల మధ్య ఉన్నటువంటి వాల్యూమ్ ని క్రియేట్ చేసేదాన్ని మనం ఏమంటామంటే స్వెప్ట్ వాల్యూమ్ అంటాం. డైరెక్ట్ గా బిట్స్ మనకి కంప్రెషన్ రేషియో ఆర్ ఈజ్ డిఫైన్డ్ బై అంటాడు, లేదంటే స్వెప్ట్ వాల్యూమ్ ఏ విధంగా మనం తీసుకోవచ్చు అంటాడు. స్వెప్ట్ వాల్యూమ్ ఫార్ములా ఏమంటాడు. ఈ కాన్సెప్ట్ తెలిస్తేనే ఇటువంటి క్వశ్చన్స్ మనం చేయగలం. బై హార్ట్ అంటే బై హార్ట్ వన్ డే గుర్తుంటుంది, రెండో రోజు గుర్తుండదు. సో కాన్సెప్ట్ మీరు తెలుసుకోండి. నెక్స్ట్ ఫైనల్ ఇక్కడ క్లియరెన్స్ వాల్యూమ్ వి సఫిక్స్ సిఆర్ఈ అని రాసుకోవచ్చు. ఇట్ ఈస్ ద స్పేస్ ఇన్ ద సిలిండర్ ఉన్న స్పేసు when the piston at the top of the center TDC టాప్ డెడ్ సెంటర్ లో ఉన్నప్పుడు ఆ సిలిండర్ హెడ్ కి పైకి మరియు TDC కి మధ్య ఉన్న స్మాల్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ క్లియరెన్స్ వాల్యూమ్. సో ఇక క్లియరెన్స్ వాల్యూమ్ ని మెజర్డ్ బై ఫీలర్ గేజ్. ఏ గేజ్ సార్ అది? ఫీలర్ గేజ్. క్లియరెన్స్ వాల్యూమ్ మెజర్డ్ బై ఫీలర్ గేజ్, రైట్. సో ఇది అబౌట్ టెర్మినాలజీ రిగార్డింగ్ టు ఐసీ ఇంజిన్స్. క్లియర్ అండి. చూడండి ఇక్కడ టీడీసీ నుండి బీడీసీ డయాగ్రామ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీగా బై హార్ట్ చేయొచ్చు, ఈజీగా అర్థమవుతుంది. ఈ టీడీసీ నుండి బీడీసీకి ఉన్నదానే స్ట్రోక్ వాల్యూమ్ ఆర్ స్వెప్ట్ వాల్యూమ్ నథింగ్ బట్ రైట్ యాజ్ వి సఫిక్స్ ఎస్. ఇక్కడ టీడీసీ నుండి పైన సిలిండర్ వరకు ఉన్న వాల్యూనే క్లియరెన్స్ వాల్యూమ్ వి సఫిక్స్ సి ఆర్ వి సఫిక్స్ సి రాసుకోవచ్చు. సో ఈ పిస్టన్ అనేటువంటిది ఇందులో రెసిప్రోకేటింగ్ అవడం జరుగుతుంది. ఇంటర్నల్ డయాగ్రామ్ చూడండి, దీన్నే బోర్ అని చెప్పుకున్నాం, రైట్. సో ఐసీ ఇంజిన్ టెర్మినాలజీ రాయండి అనే డిస్క్రిప్టివ్లో అడిగితే ఎస్ఎస్సి జేఈలో ఇలా రాసుకోవచ్చు. అదే కాంపిటేటివ్ కోచెస్లో ఆబ్జెక్టివ్ లో వచ్చేటప్పుడు ఏ విధంగా అంటే డైరెక్ట్గా స్వెప్ట్ వాల్యూమ్ అంటే ఏంటి, క్లియరెన్స్ వాల్యూమ్ అంటే ఏంటి, కంప్రెషన్ రేషియో అంటే ఏంటి, టీడీసీకి బీడీసీకి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమని పిలుస్తారు, ఇట్లాంటి కోచెస్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ సో పెట్రోల్ ఇంజిన్. సో ఇప్పుడు మనం 4 స్ట్రోక్స్ అని చెప్పుకున్నాం. ఇందులో ఏమేమి జరుగుతుంటాయి? పెట్రోల్ ఇంజిన్లో స్ట్రోక్స్లో ఒక్కొక్క స్ట్రోక్లో ఏం జరుగుతుంటాయి, డీజిల్ ఇంజిన్లో ఒక్కొక్క స్ట్రోక్లో ఏం జరుగుతుంటాయి. సో పెట్రోల్ ఇంజిన్లో ఏముంటుంది, డీజిల్ ఇంజిన్లో ఏముంటుందో చూద్దాం, రైట్.